సాక్ష్యం కూడా చెప్పారు. పాపం మందిరం కట్టుకున్న చక్క పరిచయం చేస్తున్నాగా ఖాళీ చేసిన పరిస్థితుల గురించి చాలా క్రైస్తవునికి శోధనలు పరీక్షలు తప్పకుండా వస్తారు పిల్లలు. మరి ఆ పరిస్థితి ఎలా ఉంటుందో మాకు కూడా తెలుసు. చక్కగా అన్ని బాగున్నప్పుడు క్షణంగా వచ్చి ఖాళీ చేయమన్నప్పుడు అంతా బాగున్నప్పుడు ఎంతో బాధ. ఆయనను దేవుడు చక్కటి స్థలాన్ని మీకు ప్రసారపరిచాడు. ఆయన ఇంకా ఆయన ఎందుకు విశ్వసించు వారికి అన్ని ఆయనే సమకూర్చువాడు. ఆమేన్. హల్లెలూయా. సరే, ఇదనము ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానిద్దాం. బైబిల్ గ్రంథాన్ని గురించి. బైబిల్ గ్రంథం, బైబిల్ అనే పేరు నిజానికి బైబిల్లో లేదు తెలుసా? బైబిల్ అనే పేరు బైబిల్లో లేదు. మనం బైబిల్ అని అంటాం. బైబిల్ అనేది యాక్చువల్గా లాటిన్లోని పదం. లాటిన్ భాషలో బైబిల్ అంటే కొన్ని పుస్తకాల సముదాయం అని అంతే. ఏదైనా కొన్ని పుస్తకాలు కలిపితే అది బైబిల్ అయితే బిబ్లియా అంటారు. అందుకే కొన్ని మా జనరల్గా ఏదైనా కాలేజీ పుస్తకాలు, స్కూల్ పుస్తకాలు చూస్తే లాస్ట్లో బిబ్లియోగ్రఫీ అని రాసి ఉంటుంది. లాస్ట్లో అంటే కొన్ని పుస్తకాల సముదాయం ఎక్కడి నుంచి తీసామని చెప్పి రాస్తారు. అంటే ఇది కేవలం కొన్ని పుస్తకాల సముదాయం అనే అర్థం ఇచ్చేలా బైబిల్ అని పెట్టుకున్నాం, పెట్టారు. అది యాక్చువల్గా లాటిన్ నుంచి వచ్చింది. కానీ బైబిల్కి బైబిల్ పెట్టిన పేరు ఏంటంటే బైబిల్కి బైబిల్ దీన్ని జీవ గ్రంథం అని చెప్తున్నారు. ఆమేన్. అంటే ఇది జీవాన్ని ఇచ్చే గ్రంథం. హల్లెలూయా. అలాగే బైబిల్కి బైబిల్ ఇది విమోచన గ్రంథం అని రాయబడింది. బైబిల్ కూడా అలాగే దీన్ని పరిశుద్ధ వాక్కులు, పరిశుద్ధ గ్రంథం అని రాయబడింది. అంటే బైబిల్ అన్న దానికన్నా పరిశుద్ధ గ్రంథం అంటే హోలీ బుక్ అంటే ఇంకా బాగుంటుంది. బైబిల్ రాయబడింది హోలీ రిటెన్ రాయబడింది, అంటే పరిశుద్ధ లేఖనములు, పరిశుద్ధ వాక్కులు అని రాయబడింది. సో ఇది పరిశుద్ధమైన వాక్యం, పరిశుద్ధమైన గ్రంథం. అంటే బైబిల్కి బైబిల్ పెట్టిన పేర్లు జీవ గ్రంథం, లేకపోతే గొర్రెపిల్ల జీవ గ్రంథం, లేకపోతే పరిశుద్ధమైన గ్రంథం, లేకపోతే విమోచన గ్రంథం అని పెట్టింది. విమోచన గ్రంథం అంటే ఎవడు పడిపోయినా వాడిని తిరిగి మొదటి స్థానానికి తెచ్చే గ్రంథం. అంటే బాగు చేసే గ్రంథం కానీ జీవితాన్ని చెడగొట్టే గ్రంథం కాదు. ఆమె పడిపోయిన వారిని లేవనెత్తే గ్రంథం కానీ నాశనం చేసే గ్రంథం కాదు. ఈ గ్రంథం యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే పిల్లలు. హల్లెలూయా. ఆమేన్. అయితే ఈ గ్రంథానికి ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి బైబిల్లో. బైబిల్ గ్రంథానికి యెహెజ్కేలు అనే ప్రవక్త దగ్గరికి దేవుడు వచ్చి ఈ గ్రంథానికి ఏమని పేరు పెడతాడంటే ఇది జీవాహారమైన గ్రంథం అని పెడతాడు. ఎందుకు ఈ గ్రంథం అన్నాడు? జీవాహార గ్రంథం. అందుకని యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో చూస్తే, నరపుత్రుడా ఈ గ్రంథాన్ని తీసుకొని తిను అల్లా. బైబిల్ అందుకని ప్రతి అక్షరాన్ని చదవటం చాలా ముఖ్యం. చదవండి ఎవరైనా. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో ఏమనుందో? యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయంలో, నరపుత్రుడా ఈ గ్రంథాన్ని తీసుకొని నీకు కనపడుచున్న దానిని. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం, నరపుత్రుడా నీకు కనపడిన దాన్ని ఎటుగా చెప్పాలి? ఏమంది? తినటం వేరు, భక్షించడం వేరు. తినటం వేరు పిల్లరా. నువ్వు జస్ట్ తిను అంటే ఒక ముక్క తీసుకొని తిన్నదాన్ని తిన్నట్టే అంటారు, అవునా? ఒక ముక్క తిన్నట్టే, కొంచెం తిన్నట్టే. కానీ భక్షించడం అంటే కొంచెం కాదు పిల్లలు. భక్షించుట అంటే దాని తెలుగులో బకాసురుడికి మీనింగ్ తింటిని అంటే ఇది భుజించడం అంటే కడుపు నిండా తిన్నానని. భక్షించడం అంటే ఆవురావురమని ఆకలితో త్వరపడుచు ఆతురపడి తింటాని భక్షించడం అంటారు పిల్లలు. ఇంకా తినాలి, ఇంకా తినాలి, ఇంకా తినాలి. నువ్వు ప్లేట్లో ముందు పెట్టావు. మన ఎవరితో వీడియో చూసాను, జపానోడు. వాడు హైదరాబాద్ వచ్చి 10 కిలోల బిర్యానీ పెట్టారు. కూర్చొని 4 గంటలు 10 కిలోలు మొత్తం లేపేశాడు. అందులో పీసులు మిగల్చలేదు, గోంగూర మిగల్చలేదు, సాంబార్ మిగిలి ఎంత సాంబార్ పెడితే మొత్తం తినేసాడు. అబ్బా అనుకున్నా, భక్షించడం అంటే ఇది అనుకున్నాను. ముందు పెట్టిన ప్లేట్లన్నీ తెలంగాణలో ఒక మాట అంటారు, ఒక ఇత్తు కూడా లేకుండా మీకు తినేసాడు అంటారు తెలంగాణ. అంటే ఆవురావుర మొత్తాన్ని తింటాను. అంటే బైబిల్ అంటే రోజుకు చిన్న వాక్యం చదివి ఏదో మొక్క తీసుకొని సంతోషపడేది కాదు. ఏదో గూగుల్లో, యూట్యూబ్లో ఒక చిన్న కోట్ చదివి అమ్మయ్య తృప్తి పడ్డానని ఫీల్ అయ్యేది కాదు. లేకపోతే కొంచెం ఏదో అరగంట మెసేజ్ 2-3 వాక్యాలు చదివి తృప్తి పడేది కాదు. బైబిల్ ఎలా చదవాలంటే మొత్తం ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా చదవాలి, ఇంకా వినాలని తప్పించిపోయి చదవాలి. ఇప్పటికీ బైబిల్ని చాలా మంది 2 సంవత్సరాలు క్రైస్తవులు ఉన్నారు, కొందరు 4-5 ఏళ్ళు, 8 ఏళ్ళు, 10 ఏళ్ళు ఉన్నారు. బైబిల్ని అందరూ ఒకసారి చదివారా?
ఎంతమంది చదివారు చేత బైబిల్ చదివా ఉన్నాడు? చదువు రాని వాళ్ళు బైబిల్లో వినొచ్చు, ఎన్నిసార్లు ఆడియో పెట్టుకొని వినొచ్చు. ఒకవేళ నాకు చదువు రాదు కానీ నేను వేరే వాళ్ళతో చదివి వినిపించుకున్నాను అన్న వాళ్ళు చేతండి. చదువు రాకపోయినా నేను వేరే వాళ్ళతో చదివి వినిపించుకున్నాను. వెరీ గుడ్. చూసారా పిల్లారా, ఒక్కసారి తింటేది కూడా కాదు ఇది. నావురవరమని భక్షించు, నరపుత్రుడా దీన్ని భక్షించు అన్నాడు. యోహానుకైతే తిను అన్నాడు, కానీ ఎగిస్కేల్ దగ్గరకు వచ్చేసరికి భక్షించు, మొత్తం లేపి. ఎన్ని ఎన్ని ప్రసంగాలు అక్కడ ఉంటాయో. ఈ కాలపు ప్రవక్త 1100 ప్రసంగాలు, తెలుగు 200 ప్రసంగాలు ఉన్నాయి. మూలంగా ఒక్కొక్క పుస్తకం మాస్టర్ గారు ఇచ్చారంటే వేసేయటమే దాన్ని. అలా తింటే దాన్ని భక్షించడం అంటారు. పుస్తకాన్ని ఇస్తే ఈ రోజు 2 పేజీలు చదువుదాం, రేపు 2 పేజీలు భక్షించడం అంటారు దాన్ని. అందుకే బైబిల్లో ప్రతి మాట ముఖ్యం. నరపుత్రుడా నీకు కనపడుతుందని భక్షించు అన్నాడు. భుజించు వల్ల భక్షించు, మొత్తం చేసి. ఇజ్రాయేల్కి వెళ్ళారా, వాళ్ళకి పర్ణశాల పండుగ అని 7 పండుగల్లో 7వ పండుగ పర్ణశాల పండుగ. 7 పండుగలు కూడా ఆత్మీయమైనవి. అందులో ఆ పర్ణశాల పండుగ రోజు 7 రోజుల్లో 8 రోజులు, 8వ రోజు కొన్ని కార్యాలు ఉన్నాయి వాళ్ళకి. సరే ఒకవేళ కాదనుకున్నా 8 రోజుల్లో ఎంత పెద్ద ఇల్లు ఉన్నా వదిలిపెట్టి బయట గుడారం వేసుకొని ఉండాలి. ఆ గుడారం కూడా బొక్కలు కనిపించేలా ఉండాలి. నువ్వు పడుకుంటే పై నక్షత్రాలు కనపడాలి. ఎండ పడుతూ ఉండాలి, లైట్గా వర్షం వచ్చినా నీ మీద పడాలి, మంచు నీ మీద పడాలి. అటువంటి గుడారం వేసుకోండి అంటాడు దేవుడు. అంటే పూర్తి కప్పేది కూడా కాదు, అలాంటి గుడారంలో 8 రోజులు నువ్వు బతకాలి అంటాడు. ప్రతి ఒక్కరు నీకు ఎంత ప్యాలెస్ ఉండొచ్చు, ఇంట్లో ఏసీలు ఉండొచ్చు, ఫ్యాన్లు ఉండొచ్చు, వదిలేసి పక్కన ఉండాలి. ఇప్పటికీ యూదులు చేస్తారు. సుక్కోత్ అంటారు వాళ్ళ భాషలో, మన దాసులో దాన్ని పర్ణశాల పండుగ అంటారు. మన పాపం కొన్ని డినామినేషన్లో కూడా చేస్తారు పర్ణశాల పండుగలు, గుడారాల పండుగలు అని. మరి వీళ్ళు వేసుకునే గుడారానికి ఫుల్ కవరింగ్ ఉంది. కానీ దేవుడు ఇచ్చిన గుడారాల పండుగలో బొక్కలు గుడారాలు కొనాలి పిల్లలు. ఎందుకంటే నీ మీద ఎండ పడతానే ఉండాలి, నీ మీద వాన పడతానే ఉండాలి, నీ మీద వర్షం పడితే వర్షం పడతా ఉండాలి. దేవుడు ఇలా ఎందుకు ఇచ్చాడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగే ఐగుప్తులో నుంచి బయటకు వస్తున్నప్పుడు ఇజ్రాయేలీలు అలాంటిలో బతికారు పిల్లలు. అబ్రహాము వేసుకున్న గుడారం కూడా ఫుల్ కవర్ అయిన గుడారం కాదు మనం అనుకునేలా. అంటే ఎందుకు ఏదో టెంపరీగా దాని గుడిసె పాదులు దోస తోటలోకి వెళ్తారు, దోస తోటలో పాదేస్తుంటారు పైన దోసకాయ పొలంలో. పల్లెటూరులోకి అయితే అర్థమైంది, టౌన్లో ఉన్న వాళ్ళకి పాపం ఇప్పుడు బయటకు వెళ్తే కానీ చూడండి. ఎందుకంటే దోస తోటలో అక్కడ ఉండడానికి ఊరకలు వేస్తారంతే. ఏదో టెంపరీగా కొంచెం నీడగా ఉంటుంది అంతే, నిలబడతానే ఉంటుంది, మంచు పడతానే ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అది ఎందుకు వెళ్తారు, టెంపరీ అండి, తాత్కాలికం అండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు 300 మంది పని వాళ్ళు ఉండి, దాదాపు కొన్ని వేల పశువులు ఉండి, 10 మంది రాజులను చేయించి గొప్ప ధనవంతుడైన అబ్రహాం అలాంటి వేసుకున్నాడంట. అంటే ఏంటి అబ్రహాం ఇంత డబ్బులు ఎలా ఉన్నామంటే, నేను వెళ్తున్నాను, యాత్రలో ఉన్నాను, ప్రయాణంలో ఉన్నాను, ఏదో ఒక రోజు నా తండ్రి వస్తాడు, నేను నా గుడారానికి వెళ్ళిపోతాను. హల్లెలూయా. ఇజ్రాయేలుని అలా పర్ణశాలలో అలా వేసుకోమని చెప్పాడు. మన ప్రజెంట్ ఇజ్రాయేల్ గాజా యుద్ధం స్టార్ట్ అయింది కూడా పర్ణశాల పండుగ అప్పుడే. మీకు తెలుసు, ఎవరైనా తెలిసిన వాళ్ళకి అర్థమైంది. ఆ సుక్కోతు పర్ణశాల పండుగ 2003 సంవత్సరంలో, ఆ 2023 సంవత్సరంలో ఆ సుక్కోతు పండుగ రోజు వాళ్ళు వెళ్ళిపోయి ఆ గుడారాలు వేసుకుని అక్కడ ఉంటున్న టైంలో కొంతమంది వచ్చి పండుగలు ఏం చేస్తాం, భక్తి ఏం చేస్తాం, వాళ్ళు కూడా అందరు క్రైస్తవులు, అందరూ విశ్వాసులు కాదు కదా, అందరు వెళ్ళిపోయి వాళ్ళు గుడారాల్లో ఉంటున్నారు. మనం ఏం చేద్దాం, మనం అవుట్స్కట్స్ లోకి వెళ్ళిపోయి మనం డీజే మ్యూజిక్ పెట్టుకుని రాత్రం తెగురుదాము, ఎక్కడున్నా సెలే కదా అని చెప్పేసి తీసుకెళ్ళి ఆ డీజే మ్యూజిక్లు పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్న టైంలో ఈ హమాస్ తీవ్రవాదులు దాడి చేసి వాళ్ళని ఎన్ని చేశారు. ఇజ్రాయేలీలు ఎంత ప్రేమిస్తున్నాడు అంత సరిగేసే దేవుడు కూడా పిల్లాడు. ఆమేన్. హల్లెలూయా. 2012లోనో 14లోనో ఇజ్రాయెల్లో యెరూషలేములో క్లబ్బులు లేవు. ఫస్ట్ ఒక పెద్ద క్లబ్ పెట్టి డాన్స్ చేస్తూ అందరూ ఆ క్లబ్ ఇనాగ్రేషన్ చేసి దానికి ఓపెనింగ్ కార్యక్రమం పెట్టి ఆ క్లబ్లో డాన్స్ చేస్తుండగా ఆ ఫ్లోరు పై నుంచి మొత్తం ఇలా భూమిలో కుంగిపోయి 7 మంది చచ్చిపోయారు. ఇది నేను ఏర్పరచుకున్న పట్టణం, ఇక్కడ తాగి తిరిగితే తాట తీస్తా అన్నట్టుగా ఉంది. దేవుడు ఊరుకునేది లేదు. ఇది నా పరలోకపు రాజు పట్టణం. ఆమేన్. అన్యులు చేసి ఉండొచ్చు, వాళ్ళు తెలియకుండా ఉండొచ్చు, కానీ మిమ్మల్ని సరిదిద్దడానికి, మిమ్మల్ని నేను సరిచేయడానికి నేను ఇక్కడ ఉన్నాను, మీరు తప్పు చేస్తే ఊరుకోను అని
మెల్లమెల్లగా వాళ్ళని హెచ్చరిస్తున్నాడు పిల్లలు. ఈ స్టార్ట్ ఇది కూడా సుక్కోతు రోజే. ప్రజెంట్ గాజా వార్లో సుక్కోతు పండుగలో పర్ణశాలలు వేసుకుని భక్తి గల వాళ్ళందరూ వాళ్ళ పితరులు తలుచుకుంటున్న రోజుల్లో కొంతమంది నవనాగరిక విశ్వాసులు వెళ్ళిపోయి ఆ డెజర్ట్ అడారి నెగేవ్ అనే ఎడారి లోపలికి వెళ్ళిపోయి, నిజానికి అబ్రహాం ఉంది, అదే ఎడారి, అదే అబ్రహాము కాళ్ళు మోపి నడిపిన అదే ఎడారిలో వీళ్ళు తాగుతా తిరుగుతా రాత్రి అంతా డ్యాన్స్లు వేస్తా అందులో బుద్ధుడి విగ్రహం పెట్టారు. మళ్ళీ మీరు ఒకసారి పాత వీడియోలు పోయి చూడండి, మీకు అర్థమైంది. అక్టోబర్ 23 అటాక్, అక్టోబర్ 23 అటాక్ అని చెప్తే మీకు అర్థమైంది. వ్యవస్థంగా అది చేస్తున్నారు. చేసాడు దేవుడు, వాళ్ళని పంపించాడు, 2 వీళ్ళను కూడా లేపి తీసుకెళ్తున్నాడు. అయితే సుక్కోతు పండుగ రోజు 8 రోజులు వాళ్ళు గుడారంలోనే ఉండాలి. 8 రోజులు గుడారంలో ఉండి ఆ పర్ణశాల అసలు గుడారం కూడా కాదు, దాన్ని ఏమన్నా గుడిసిపోదని వచ్చు మన భాషలో చెప్పాలంటే. ఇక్కడ చేబ్రోల్లో యూదులు ఉన్నారు పిల్లలు, చేబ్రోల్లో మా పొన్నూరు దగ్గరలో చేబ్రోల్లో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు అనుకోండి చాలామంది. ఆయన రబ్బీ సాదోక్ గారు మన పొన్నూరు చర్చికి కూడా వచ్చాడు. ఆయనకి గడియ వర్తమాన పుస్తకాలు కూడా ఇచ్చాను. బ్రహ్మం గారి జీవిత చరిత్ర చదివి బాగా ఫీల్ అయిపోయి చాలా సంతోషపడి, నాకు ఒక క్రైస్తవుడు యూదుల్ని ఇంత ప్రేమించడానికి మొట్టమొదటిసారి చూస్తున్నాను అంటే నేను వెంటనే పరిగెత్తుకుంటే వర్తమానం నమ్ముతాడో కావచ్చు అని అయితే అన్నాడు. ఏమండి ఈ పుస్తకాలు బాగున్నాయి అంటే అద్భుతంగా ఉన్నాయి అన్నాడు. చాలా బాగుంది, ఒక క్రైస్తవుడు యూదుల్ని ప్రేమించడం చూసి చాలా ఆశ్చర్యపోయాను. అంటే మరి నమ్ముతా చేసుకోవడం అన్నాను. ఈయన కూడా మా యూదులై ఉంటాడు. వాళ్ళ కాన్సెప్ట్లు విలియం బ్రహం గారు కూడా మా జూ అయి ఉంటాడు, మా యూదులు అయి ఉంటాడు. లేకపోతే ఒక సున్నత లేని క్రైస్తవుడు యూదులు ఎంత ప్రేమించడం ఏంటి అంటున్నాడు వాళ్ళ ఫీలింగ్. అయితే వాళ్ళ పండుగలకు పిలుస్తూ ఉంటాడు. హనుక్కా పండుగకి కానీ లేకపోతే సుక్కోతు పండుగలకు కానీ ఇలా అన్ని పండుగలకి పిలుస్తూ ఉంటాడు. వెళ్తే 8 రోజులు ఊరికి ఇట్లా కర్రలు కట్టి ఆ కర్రలకి 4 దప్పకాయలు అంటే మన నిమ్మకాయలు ఇలాంటి వాటిని కట్టేసి 4 ఆకులు తీసేసి ఈత మట్టలు వేసి దాని లోపల కూర్చుంటారు. ఇదంతా దాని లోపలికి వెళ్తే అంత పైన ఖాళీగానే ఉంది. అప్పుడు దాకా నేను గుడారాల పండుగ అంటే మొత్తం గుడారం పట్టుకున్నాను. బైబిల్ మొత్తం తీసి ఒకటి ఎబ్రీ భాషలో చదివిస్తున్నాడు. చూపుదిగో అది ఖాళీ ఉండాలి, పైనుండి నీడబడాలి, ఎండబడాలి. నిజంగా ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు ఆలోచించాను ఎందుకు దేవుడు ఇలా చెప్పాడు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అలాగే అరణ్యములో ఉన్నటువంటి మోషే కాలంలో ఇజ్రాయేలీలు ఎలా బ్రతికారు. అర్థమేంటి? టెంపరరీ, రేపు మనం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఎందుకంటే అబ్రహాము ఒక్క ప్లేస్ లో ఉండనిలా దేవుడు, అవునా? తిప్పుతానే ఉన్నాడు. ముంబైలో ఉన్నప్పుడు మా చర్చిలో బ్రదరు కొత్తగా లారీ కొన్నాడు. కూర్చోవాలి మాస్టర్ గారు అబ్బాయి అయితే మాత్రం. సో తిరుగుతా ఉన్నాడు, కొత్త లారీ కొన్నాడు ఆయన. ఆ లారీ కొన్నప్పుడు బ్రదర్ లారీలో పైన పేరు పెట్టాలి, ఏ పేరు పెట్టమన్నా అన్నాడు. నేను చెప్పాను యెహోవా ట్రావెల్స్. యెహోవాని తిప్పుతా ఉండేవాడు ఆయన. అబ్రహాముని తిప్పాడు, ఇస్సాకుని తిప్పాడు, యాకోబుని తిప్పాడు, మోషేని తిప్పాడు. నిన్ను కూడా తిప్పుతాడు, యెహోవా ట్రావెల్స్ పెట్టారు. ఆమేన్. వాళ్ళు యాత్రికులం అయిపోయింది, భూమి మీద మాకు సమయం అవసరం లేదు, వెళ్ళిపోతున్నాం అని చెప్పి అలా బ్రతికారు పిల్లలు. అయితే 8 రోజులు ఏం చేస్తారంటే వాళ్ళు దానిలో ఉంటారు. దోమలు పుట్టినా వర్షం పడ్డా అక్కడే పడిపోవడం. 8 రోజులు ఆ గ్రంథపు చోట్లలో హెబ్రీ ప్రజల్లో గ్రంథం ఉంటుంది. తోరా 5 గ్రంథాలు, మోషే యొక్క 5 గ్రంథాలు. ఈ 5 గ్రంథాలు ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 8 రోజులు లోపల కూర్చొని వాళ్ళు కూర్చుంటారు. అందరూ కూర్చొని లేకపోతే ఇలా కూర్చోండి, మరి యెహోవా మోషేతో ఇట్లా చెప్పింది, ఇట్లా నేను ఫరో మీదకిని ఐగుప్తు మీదకిని ఇంకొక తెగులు రప్పించేదను. ఇలా చదువుతూ నిద్ర వచ్చేదేమో నేను గురుతా, నిద్ర రాకుండా ఇలా తిప్పుకుంటా. చూడండి యూదులు ఇట్లాగా వాళ్ళు చదివేటప్పుడు కూడా ఇలా చదువుతూ ఉంటారు రొగ్గుతూ. అంటే ఎక్కడ నిద్ర వచ్చిందో బాడీ కోఆపరేట్ అయిద్దామని కూర్చుంటే మళ్ళీ అలసిపోతానని శాంతంగా సోఫాలో కూర్చొని నిద్ర వచ్చిందేమోనని శరీరం నలగొట్టుకుందామని నుంచొని చదువుతా ఉంటారు. బుట్ట చెప్ప పెడతారు, ఇలా చదువుతూనే ఉంటారు. నేను ఎన్ని చదువుతారంటే ద్వితీయోపదేశ కాండం తీసి చూపించాడు. చూడు ఇక్కడ ఏముంది, 8 రోజుల్లో మొత్తం 5 మొత్తం ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు 5 కాండాలు మొత్తం కాండాలను పిప్పి చేసేయమని చెప్పాడు దేవుడు. 5 గ్రంథాలు చదివేయమన్నాడు. 8 రోజుల్లో 5 గ్రంథాలు అంటే ఆ వాటిల్లో 187 అధ్యాయాలు ఉన్నాయి. రోజు చదివి రోజుకి కనీసం 23.5 అధ్యాయాలతో వస్తుంది. 23.3 అధ్యాయాలు అంటే 24 చాప్టర్స్. యాక్చువల్ బైబుల్ చదవమని ఆ లెవెల్లో ఉన్నట్టు
రోజు 24 అధ్యాయాలు చదవమన్నాడంట దేవుడు. 24 అధ్యాయాలు 8 రోజుల్లో 24 అధ్యాయాలు ఒక్కొక్క రోజు చదువుతారు. ఆమేన్. 24 అధ్యాయాలు చదివితే దాన్ని చదవటం అంటారా, భక్షించడం అనాలి? ఆమేన్. అది తింటం కాదు. ఒక్క పుస్తకం స్టార్ట్ చేశాడంటే అపోస్తల కార్యాలు మొత్తం చూస్తే 28 అధ్యాయాలు. ఒక్క స్టార్ట్ చేశాడంటే ఒక్క రోజున అక్కడికి వెళ్ళిపోయినాయండి. అలా తినమన్నాడు. ఆమేన్. అది ఈ గ్రంథానికి ఉన్న మొదటి పేరు ఇది జీవాహారమైన గ్రంథం, ఇది భక్షించే గ్రంథం. ఇది నువ్వు తింటే ఏమైందంటే నీ నోరు మధురంగా మారిపోతుంది. ఆమేన్. బైబిల్ చదివే కొద్దీ వినే కొద్దీ మన మాటలు మారిపోతాయి. కృపాసక్తంగా వస్తాయి, జాలి కలిగి వస్తాయి, అర్థం చేసుకునేలాగా వస్తాయి. ఎవరైనా బైబిల్ బాగా చదువుతున్నామని కూడా ఆ నోటి మాటల్లో మాధుర్యం రావట్లేదు అంటే వాళ్ళు ఇంకా భక్షించట్లేదు అని అర్థం. ఆమేన్. తర్వాత నీ కడుపుకు చేదుగా ఉంటది అన్నాడు. అంటే కడుపులో మోషన్ కాకపోతే చేదైన బెళ్ళేస్తే మొత్తానికి కింద నుంచి కొట్టేసింది. ఆమేన్. అలాగే మన లోపల ఉన్న కీడును విసర్జించే చేదు ఏంటంటే ఈ గ్రంథమే. ఇది తినే కొద్దీ మనలో ఉన్న స్వార్థం పోతా ఉంటుంది, అసూయ పోతా ఉంటుంది, మనలో ఉన్న ఓర్చుకోలేనితనం పోతా ఉంటుంది, మనలో ఉన్నటువంటి లోక కార్యాలు పోతా ఉంటాయి. ఆమేన్. వీళ్ళు మారలేకపోతున్నాడు అంటే వెరీ సింపుల్, బైబిల్ భక్షించకుండా చాలు, అప్పుడు ఆటోమేటిక్ గా పోయింది పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. సో బైబిల్ గ్రంథానికి బైబిల్ చెప్పే పేరులో ఫస్ట్ ఇది జీవ గ్రంథం అని చెప్పాను. ఆమేన్. తర్వాత ఇది విమోచన గ్రంథం అని చెప్పాను. అంటే విమోచించబడిన వారి గురించి చెప్పే గ్రంథం, ఎలా విమోచించబడతాం, ఎలా మనం మొదటి స్థానంలోకి వస్తాం. తర్వాత బైబిల్ గ్రంథాన్ని గురించి బైబిల్ చెప్పుకునే పేరు పరిశుద్ధ గ్రంథం. తర్వాత బైబిల్ గురించి బైబిల్ చెప్పేది ఇది జీవాహారమైన గ్రంథం అని చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఇది లోకానికి తీర్పు తీర్చే గ్రంథం అని దానిలో లోకానికి. ఇప్పుడు మన దేశంలో కోర్టులోకి వెళ్తే కోర్టులు ఏ పుస్తకాన్ని తీసేస్తారు? సార్ నా పొలం లాగేశాడు సార్ ఇది అంటాడు. తీగానే భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 104 ప్రకారం నువ్వు చేసిన తప్పు అంటాడు. నువ్వు చేసిన తప్పు అంటావు ఫలానా పేజీలోని ఫలానా సెక్షన్లోని ఫలానా నంబర్ ప్రకారం నువ్వు చేసిన తప్పు అంటాడు. అంటే ఒక పుస్తకం ప్రకారం నువ్వు చేసిన తప్పు. ప్రతి కోర్టులోనూ ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం అనేది లేకుండా, స్టాండర్డ్ లేకుండా ఏ కోర్టు పనిచేయదు. ఆమేన్. మరి ఇవన్నీ మనుషులు చూసుకున్న కోర్టులు, మనుషులు నిర్మిస్తున్న కోర్టులు, ఇది కూడా అనుమతించిన వ్యవస్థ. ఆమేన్. మరి దేవుడు లోకానికి తీర్పు తెచ్చేటప్పుడు వ్యభిచారం చేయొద్దు అంటే దేవుడు నచ్చిన వ్యభిచారం తప్పు అంటావు. యెగమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం ప్రకారం నువ్వు చేసిన తప్పు అంట. ఆమేన్. తప్పండు ఫలానా వాక్యం ఫలానా ప్రకారం తప్పని. ఆమేన్. క్రిస్మస్ పండుగలు చేసాం ప్రభా, బాగా ఆనందించామనగానే గలతీ 4:10 ప్రకారం నాయన దినములు మాసంలో ఉత్సవ కాలములు చేయకూడదు అంట. ఆమేన్. మీకు తెలుసా బైబిల్ ప్రకారం పుట్టినరోజు చేయడం కూడా తప్పే. బైబిల్లో పుట్టినరోజు ఎవరైనా చేశారో పిల్లలు చెప్పండి? చేశారు. ఎవరు చేశారంటే యేసు ప్రభుని చంపిన వాళ్ళు, యేసు ప్రభుని పొడిచిన వాళ్ళు, యోసేపుని ఏ దేశంలో అయితే యోసేపు జైల్లో వేయబడ్డాడో ఆ అన్యులైన ఫరో రాజులు అన్యులు చేశారు తప్ప బైబిల్లో విశ్వాసులు ఎవరు పుట్టినరోజులు, పెళ్లి రోజులు, చనిపోయిన రోజులు ఎవరు చేసుకోలేదు పిల్లారా? ఎవరు చేసుకోవాలి బైబిల్లో? మరి ఎవరు చేసుకున్నారంటే విగ్రహారాధికులు చేసుకున్నారు. మరి నువ్వు పుట్టినరోజు చేసేది పెద్ద ఫంక్షన్ పెట్టి లక్షలు లక్షలు ఖర్చు పెడితే దేవుడు సంతోషపడతాడా? తప్పు చిన్నవాళ్ళు చేస్తే తప్పు అంటారు, పెద్దోళ్ళు చేస్తే తప్పు అని చెప్పాలని భయపడతారు. అది చూస్తే నాకు ఒక కథ గుర్తొచ్చింది. పాత రోజుల్లో నేను ఒక కథ చదివాను. ఒక రాజు దగ్గరికి ఒకడు వస్తాడు. వచ్చి, రాజుగారు నేను మీకు బంగారు వస్త్రాలు తయారు చేస్తాను, చాలా కాస్ట్లీ ఉంటాయి, ఈ పరిశుద్ధులకే కనపడతాయి, దొంగలకి మోసగాళ్ళకి తప్పులో ఉన్నవాడు కనపడమని చెప్పాడంట. చెప్పగానే వాడు ఎప్పుడు రాజు వచ్చినా కానీ ఇట్టినట్టు ఉండేవాడంట. రాజు నేను పాపిడేమో, నాకు బట్టలు కనపట్లేదంటే అందరూ తిడతారు, సూపర్ డ్రెస్ అనేవాడంట. రాజా ఈ డిజైన్ చూడండి, ఈ డిజైన్ చూడండి, ఎక్సలెంట్ అనేవాడంట. అందరికీ చూపించేవాడంట. ఎవరికి వాడు ఇది మంచి వాళ్ళకే కనపడితే పాపులు కనపడవనేసరికి ఆ డ్రెస్ ఏం లేదు అనేవాడు. ఇప్పుడు ఒక రోజు రాజుని, రాజా ఈ డ్రెస్ ఖచ్చితంగా దేవదూతలాగా మెరిసిపోతారు అనగానే రాజు బట్టలన్నీ తీసేసి వేసాడు మొత్తం టాప్ టు బాటం. రాజుగారు ఆ బట్టలు ఇచ్చడానికి కనపట్ల బయటకు వచ్చి వెళుతుంటే
అందరూ ఎవరికి పాటు రాజుగారి డ్రెస్ సూపర్ దిగపరంగానే రాజుగారి బట్టలు సూపర్, రాజుగారి బట్టలు సూపర్ అని అందరూ పొగుడుతున్నారండి. ఎందుకంటే బట్టలు లేవు అంటే పక్కనోడు కొడతాడేమో, తిడతాడేమో. తప్పు చిన్నవాళ్ళు చేస్తే అందరూ తిడతారు, పెద్దవాళ్ళ దగ్గర తప్పు ఉంటే చెప్పాలంటే భయం. వాళ్ళు మన పేరు చీల్చి చెండాడతారని భయం, లేకపోతే మనల్ని అనేక రకాలుగా బాధపెడతారని భయం, మన క్యారెక్టర్ని చంపుతారేమోనని భయం, లేకపోతే కోఆపరేషన్ పోయిద్దామని భయం, ఆయన అన్నామని ఆయన అభిమానులు హట్టే మన దూరం పెడతారని భయం. ఇవే కాకపోతే కొందరు నోరులను డబ్బుతో మోయిస్తారు, మంచి మంచి గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళ నోరు మోయిస్తారు. కొంతమందికి ఫిజికల్ ఫేవర్ చేసి మోయిస్తారు. కొంతమంది మనకి ఎందుకులే వచ్చిన గొడవ అని చెప్పి రాజుగారిని చూసిన వాళ్ళు కూడా ఎలా అంటాడు, ఏ మంత్రివర్య మా నూతన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే, రాజా ఇట్లాంటి వస్త్రాలు నా భూతో నా భవిష్యత్తు రాజా, ఎప్పుడు ఎవరు చూడలేదు రాజా లేదు అని చెప్తే అక్కడ కూడా ఏమంటాడు, చూసావా వీడు దోషి, వీడికి బట్టలు కనపట్లేదంట, వీడు అరెస్ట్ చేయండి అంటే రాజు గారు భయం. పరిస్థితి నేను వర్తమానంలో చదివా. రోమన్ క్యాథలిక్ వాళ్ళు పెళ్ళైన 30 ఏళ్ళ తర్వాత 40 ఏళ్ళ తర్వాత మళ్ళా పెళ్లి చేసి కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా వాళ్ళని బెడ్రూమ్ పంపిస్తారంట. వాళ్ళు భావ పరిహారార్థం జలం అని చెప్పి రోజు నుంచి తప్పిస్తారంట. ఆ జలము పోస్తే 2 పిల్లలు తల్లి కూడా మళ్ళీ కన్యగా మారిపోయింది అంట. ఆ నమ్మకం మారుతుందా పిల్లలు అంటే మళ్ళా పెళ్లి చేయటం అనే వ్యవస్థ రోమన్ క్యాథలిక్ లో ఉందని చదివా. ప్రొటెస్టెంట్లు ఎప్పుడు చూడలా. మరి ఈ రోజు ఎంతో ధన్యత వర్తమానం చూడగలిగే ధన్యత దేవుడిచ్చాడు. రోమన్ క్యాథలిక్ లో చూసాం, బొంబాయిలో ఉన్నప్పుడు 40 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల తర్వాత మళ్ళా పెళ్లి చేసుకుని మా నాన్నకు మళ్ళీ పెళ్ళి అందరూ రండి వెళ్ళి అన్నట్టుగా మళ్ళా రెండోసారి అందరి ముందు. మరి చాలా బాధ పిల్లలు. దేవుడు ఎలా చూస్తాడు, నువ్వు చేసే తప్పు అండవు కలిపి 4:10 ప్రకారం చేసి దేవుడు సర్వలోకానికి న్యాయాన్ని తీర్చే గ్రంథం. ఆమేన్ హల్లెలూయా. లోకాన్ని తీర్పు తీర్చే గ్రంథం కూడా ఈ గ్రంథమే పిల్లలు. ఆమేన్. లోకాన్ని దేవుడు తీర్పు తీర్చేది. అందుకే బైబిల్ గ్రంథానికి పేరులో ఒక గ్రంథం కూడా ఇది, లోకానికి న్యాయాన్ని తీర్చే తీర్పు గ్రంథం. ఆమేన్. అందుకే దానియేలు చూసినప్పుడు దేవుడు సర్వ లోకాన్ని తీర్పు తీర్చడానికి కూర్చున్నాడు, కానీ ఖాళీగా కూర్చోవాలి, చేతిలో పుస్తకాన్ని పట్టుకొని కూర్చున్నాడు. ఎస్ అందరు రండి ఇప్పుడు అని పుస్తకాన్ని తెచ్చాడంట దేవుడు. ఈ పుస్తకం ప్రకారం మీకు తీర్పు తీరుస్తాను. ఆమేన్. బైబిల్ గ్రంథానికి చెప్తున్న బైబిల్ గ్రంథానికి ఉన్న పేరు. సో బైబిల్ గ్రంథానికి మొదటి పేరు ఏం చెప్పాను, జీవగ్రంథం. గట్టిగా అందరూ గుర్తుపెట్టుకోవాలి. గట్టిగా గ్రంథం పేరు నువ్వు ఏం పట్టుకెళ్తున్నావు అని చెప్పాలి. నేను పట్టుకెళ్ళలేదు జీవగ్రంథం. మీరు చూడండి పిల్లారా, ఒక క్రైస్తవులే ఈరోజు భూమి మీద ఎన్నో మతాలు ఉన్నాయి. హైందవ మతం ఉంది. వాళ్ళు గుడికి వెళ్ళేటప్పుడు ఒక పూజా సామాను పట్టుకుని వెళ్తారు, ఇది పట్టుకుని వెళ్తారు, గుడికి వెళ్తారు, దేవతలకు వెళ్తారు. ఇస్లాంలో ఉన్నారు, వాళ్ళు తెల్ల బట్టలు వేసుకొని స్నానం చేసుకొని తెల్లగా అందరూ అలా మంది మసీదుకి వెళ్తుంటారు. బౌద్ధ భిక్షువులు ఉన్నారు, ఆ కాషాయం వస్త్రాలు వేసుకొని, లేకపోతే ఒక రంగుల రత్నం పట్టుకొని వెళ్తారు. లేకపోతే పారసీకులు ఉన్నారు, లేకపోతే జైనులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు. వీళ్ళందరూ ఏవో పట్టుకెళ్తారు. భూమి మీద ఒక క్రైస్తవుడు మాత్రమే దేవుని సన్నిధికి ఒక గ్రంథాన్ని పట్టుకుని వెళ్తాడు. ఒక క్రైస్తవులోనే ఉంటుంది. బయటికి అన్ని ఉంటాయి కదా, మీ కళ్ళ ముందు ఇన్ని దైవభక్తి కార్యాలు ఉంటాయి. ఎక్కడ కూడా ఒక గ్రంథాన్ని పట్టుకొని దేవుడి సన్నిధికి వెళ్ళేది ఒక క్రైస్తవులు. అలాగే వాళ్ళ గ్రంథాలు లేకుంటే వాళ్ళ గ్రంథాలు ఉన్నాయి, కానీ గ్రంథాలు పట్టుకొని మందిరానికి దేవుడి సన్నిధికి వెళ్ళే అలవాటు లేదా? క్రైస్తవునికి అన్నిటికంటే ప్రాముఖ్యత ఈ గ్రంథమే, దానికి అర్థం. ఈవెన్ చూడండి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మీరు చూడండి, సింహాసనం ముందు దేవుని చూస్తాడు. పరలోకంలోకి వెళ్ళి యోహాను దేవుని చూస్తాడు. చూస్తే కూడా అక్కడ పరలోకంలో ఒక సింహాసనం వేయబడను, అక్కడ ఒక్క దేవుడు కూర్చున్నాడు అని ఉంటుంది. ఆ కూర్చున్న వాడు ఇలా ఉన్నాడని చెప్పి రాస్తాడు. అన్నీ అయిపోయిన తర్వాత చూస్తే ఆయన చేతిలో ఒక గ్రంథం ఉందని చెప్పి చూస్తాడు. ఆమేన్. ఎంతో మంది దేవుళ్ళు దేవతలు కనపడతారు, వాళ్ళ ఖాళీ కనపడతారు, వాళ్ళ చేతుల్లో పట్టుకొని కనపడతారు. ఒకళ్ళు శూలం పట్టుకోను, త్రిశూలం పట్టుకోను, చక్రం పట్టుకోను, లేకపోతే మరొకటి పట్టుకోను, లేకపోతే పట్టుకోకుండానే కనపడతారు చాలా, లేకపోతే ఏదో పట్టుకుంటారు. కానీ ఒక్క బైబిల్లో మాత్రమే
దేవుడు గ్రంథాన్ని పట్టుకుంటాడు. అర్థమవుతున్న గ్రంథం యొక్క ప్రాముఖ్యత ఎంత కూడా. పరలోకంలోకి వెళ్తే కూడా దేవుడు పుస్తకాన్ని పట్టుకొని ఉన్నాడు. ప్రతి క్రైస్తవుని మనం పుస్తకం పట్టుకొని దేవుడు సన్నిధికి రావడానికి చూస్తాం. అవునా? అందుకే బైబిల్లో క్రైస్తవులు అంటానికంటే కూడా ముందు మనల్ని శిష్యులు అని పిలిచారు. అవునా? స్టూడెంట్స్, డిసైపుల్స్ అంటే నేర్చుకునేవాడు అని, చదివేవాడు అని. పుస్తకాలు పట్టుకునే లేదు. ఎవరెవరు అంటే మీరు చూస్తే వెళితే స్కూల్కి కాలేజీలకి వెళ్ళే వాళ్ళు బుక్స్ పట్టుకెళ్తారు, లేకపోతే చర్చిలకి వెళ్ళే వాళ్ళు పట్టుకెళ్తారు. అంటే వాళ్ళు స్కూల్లో నేర్చుకుంటారు కనుక వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు బైబిల్ చర్చలో నేర్చుకుంటారు కనుక వీళ్ళు వెళ్తారు పిల్ల. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి చిన్నైనా పెద్దయినా, ముసలోళ్ళైనా ముతకోళ్ళైనా, లేకపోతే పసిపిల్లలు నడివేసిన వాళ్ళైనా, ఎవరైనా దేవుడి సన్నిధికి వెళ్ళిపోయేటప్పుడు బైబిల్ పట్టుకొని వెళ్ళటం అది దేవుడు నేర్పించిన విధానం. ఒక చర్చికి వెళ్ళిపోయినప్పుడు ఒక పిల్లవాడు కనిపించాడు. అక్కడ చర్చికి వెళ్తున్నాడు, ప్రైజులు ఆడాలని చెప్పి చెప్పాడు. చెప్పడం కూడా ప్రైజులు ఆడాలని నేను ఒకేలా చెప్పగానే ఆల్రెడీ ఇంకా ఐగుప్తు పోలేదనుకుంటా అని చెప్పి వంట మీద ఏమన్నా ఆపి మళ్ళీ దొరికేవారు ఆగాలని చెప్పి కూర్చోబెట్టి ఏడకి వెళ్తున్నావు అన్నాడు. చర్చికి అన్నా అన్నాడు. చేతులాడు చెప్పిందా ఇలాగా వస్తున్న మందిరానికి కూర్చోబెట్టి చెప్పాను, దేవుడి సన్నిధికి ఖాళీ చేతులతో వెళ్ళకూడదు, దేవుడి సన్నిధికి ఎప్పుడైనా బైబిల్ పట్టుకెళ్ళాలంటే అన్న మొబైల్లో ఉందన్నా అన్నాడు. మొబైల్ పేరు పరిశుద్ధ గ్రంథమా? మొబైల్లో దేవుని వాక్యాలే ఉంటాయా? మొబైల్ అన్నీ ఉంటాయి, కానీ దీనిలో ఆమె రక్షించబడిన కొత్తలో నాకు మా కాలేజీ నుంచి బైబిల్ పట్టుకెళ్ళాలంటే సిగ్గేసేది. బైబిల్ పట్టుకెళ్ళి అందరూ ఏమనుకుంటారు, నన్ను కూడా టెస్ట్ అనుకుంటారేమో. దేవుడు అంటే ఇష్టం, కానీ బైబిల్ పట్టుకెళ్ళాలంటే భయం. బాప్తిసం తీసుకునే వరకు కూడా కొన్నిసార్లు ఇట్లా కాదులే, చర్చికి బైబిల్ లేకుండా వెళ్ళాం కాబట్టి చర్చిలో బైబిల్ పెట్టేసి వచ్చాయి. చర్చిలో బైబిల్ పెట్టి ఇంట్లో ఒక బైబిల్ పెట్టుకొని చర్చికి వెళ్ళిపో, చర్చి బైబిల్, ఇంటికి వస్తే ఇంటి బైబిల్, దారిలో సైలెంట్గా మళ్ళీ బాధేసింది. వాక్యమే దేవుడు కదా. మా కాలేజీ పుస్తకాలు పట్టుకెళ్ళడానికి భయపడతానా? వెనకాల బ్యాగ్ వేసుకుని సిగ్గుపడినా కదా, మరి దేవుణ్ణి పట్టుకునే ఎందుకు? ఆయన గురించి మనం సిగ్గుపడితే మన గురించి ఆయన కూడా సిగ్గుపడతారు కదా. అంటే వాక్యాన్ని పట్టుకెళ్ళడానికి సిగ్గుపడకూడదు, వాక్యాన్ని చదవటానికి సిగ్గుపడకూడదు. నేను ఒక చర్చిలో చూశాను, బొంబాయిలో ఉన్నప్పుడు మా చర్చిలో నేర్పించాను. ఎక్కడో అంటే కాలేజీకి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆడపిల్లలకి, మన పిల్లలకి, యవనస్తులకి మీ పుస్తకాలతో కూడా బైబిల్ పెట్టి టైం దొరికితే ఖాళీగా ఉన్నప్పుడు బైబిల్ చదువు తీసి అవి ఇవి న్యూస్ మ్యాగజైన్ చదివేదానికన్నా కొంచెం గ్రంథాన్ని తీసుకుంటే మనకు ఆదరణ కలిగింది, తృప్తిగా ఉంటుంది పిల్ల. ఆమె ఇప్పుడు క్రైస్తవ్యంలోనే మనకి ఒక బైబిల్ పుస్తకాన్ని పట్టుకొని దేవుడి సన్నిధికి రావటాన్ని చూస్తాం. ఈవెన్ మనం సేవించే దేవుడే ఆయన కుడి చేతిలో గ్రంథాన్ని పట్టుకొని కనిపించాడు. హల్లెలూయా. ఆమేన్. బైబిల్ గ్రంథానికి బైబిల్ చెప్పుకున్న పేర్లలో కొన్ని పేర్లు చెప్పాను, మళ్ళీ చెప్పండి. మొదటిది, రెండవది పరిశుద్ధ గ్రంథం, ఓకే. 3 విమోచన గ్రంథం, 4 ఏస్కేల్ చెప్పాడు కదా. ఏస్కేల్ చూసినప్పుడు ఏమన్నాడు? దీన్ని అనుకుంటున్నా జీవాహారమైన గ్రంథం. ఏ గ్రంథం? తర్వాత నెక్స్ట్ దానియేలు చూస్తే గ్రంథానికి దేవుడు ఏం చెప్పాడు? ఇది తీర్పు తీర్చే గ్రంథం. ఆమేన్. అంటే సృష్టి రాజ్యాంగం అన్నమాట. హల్లెలూయా. భారత కోర్టులోకి వెళ్తే భారత రాజ్యాంగం, చైనాలోకి వెళ్తే చైనా రాజ్యాంగం, ఇరాన్లోకి వెళ్తే ఇరాన్ రాజ్యాంగం కనపడుతుంది. దేవుడు తీర్పు దగ్గరికి వెళ్తే, దేవుడు కోర్టులోకి వెళ్తే దేవుని రాజ్యాంగం ఈ దేవుడు. ఆమేన్. సుప్రీంగా దీనిపైన ఖేదీ లేదు. అందుకే 139వ కీర్తనలో రాశాడు, Thou hast exalted thy word above all thy name, above all thy creation. నీవు నీ సర్వ సృష్టిలోనూ నీ వాక్యాన్ని హెచ్చించావు రాయబడింది. ఆమేన్. ప్రతి మనిషి కంటే, ప్రతి వ్యవస్థ కంటే, ఈవెన్ ప్రతి సంఘం, ప్రతి సేవకుడి కంటే కూడా వాక్యమే తూపులా. అపోస్తలులు అన్నారు, మేము చెప్పిన మాట నమ్మండి అల్లా. మళ్ళీ ఏమన్నారు? మేము వచ్చి చెప్పి మార్చినా కూడా మళ్ళీ నమ్మకండి, ఆ దేవుడు ఇచ్చి మా ద్వారా చెప్పిన వాక్యాన్ని మీరు నమ్మండి అన్నారు. పరలోకం నుండి దూత వచ్చినా, లేకపోతే మేమే మళ్ళా వచ్చి మార్చి చెప్పినా కూడా మమ్మల్ని కూడా నమ్మొద్దు అన్నారు. ఈ వాక్యమే విలువైంది. వాక్యం నుంచి అటు ఇటు చెప్తే మమ్మల్ని కూడా నమ్మొద్దు అని ఆలోచించండి. ఈరోజు సేవకులు నా మాటను కాదంటావా అంటారు. అన్నా
బైబిల్లో ఇటు చిలకని బాప్తీసం లేదంటే నన్ను తిడతావా అంటారు. ఆడవాళ్ళు బోధించకూడదని మొదటి తిమోతి 2:9 ఉంది, మొదటి కొరింథీ 14 ఉంది అని అనుకో. ఆడవాళ్ళు బోధించకూడదని లెగుస్తారు. నీకంటే కూడా వాక్యమే ఎక్కువ. తీర్పు రోజు నీరక్క ఏం చెప్పింది, బోరక్క ఏం చెప్పింది అక్కడ దేవుడు. అవునా? లేఖనం ఏం చెప్పింది? హల్లెలూయా. ఆమేన్. పౌలు లాంటి బోధకుడు 3వ ఆకాశంలోకి వెళ్ళొచ్చాడు. చనిపోయిన వాళ్ళని లేపాడు, అనేక మందిని అనేక అద్భుతాలు చేశాడు. 200 పైగా సంఘాలు, కొన్ని వేల చోట్ల కొన్ని వందల చోట్ల కొన్ని వేల సంఖ్యల సంఘాలు స్థాపించాడు. అటువంటి సేవకుడు మరి దాదాపు చివరికాల ప్రభుత్వం ఎవరూ లేదు. అన్ని అద్భుతాలు చేసి అంత గొప్ప సేవకుడు వస్తే కూడా ఆదిమ సంఘానికి ఏమి నేర్పించాడు? పాస్టర్ గారు చెప్పినట్టు బైబిల్లో ఉందా లేదా? గరియా పట్టణం గురించి రాయబడింది. పౌలు బోధించిన సంగతులు ఇట్లున్నవో లేదో అని డైలీ బైబిల్ చదివి ధ్యానించారంట. అప్పుడు వీళ్ళు నా దృష్టికి గనులు అన్నాడు. దేవుని దృష్టి గొప్పవాడు అవ్వాలంటే వాక్యాన్ని ధ్యానించి, వాక్యాన్ని భక్షించి, కీడును విసర్జించి దేవుని స్వరూపంలో మారుతూ ఉంటే గొప్పవాడు అవుతాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఈ గ్రంథానికి దానియేలు చూసినప్పుడు చెప్పి దేవుడి పేరు పెట్టి పేరు పిల్లారా, న్యాయ తీర్పు తీర్చే ఎగిస్కేలు చూపించినప్పుడు ఏ గ్రంథం చెప్పాడు? జీవాహారమైన గ్రంథం, దీన్ని భక్షించు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. సో యోహాను పాఠంలో చూసే దీనికి 7 ముద్దలు ముద్దించిన విమోచన గ్రంథం. ఆమేన్. 13లోనేమో జీవ గ్రంథం అని చెప్పాడు. ఓకే. కీర్తన గ్రంథంలో పరిశుద్ధ గ్రంథం అని చెప్పాడు. చుట్ట అన్నాడు. ఓకే. ఇవన్నీ బైబిల్లో గ్రంథాన్ని చెప్పినవి. అలాగే బైబిల్ గ్రంథంలో బైబిల్ గురించి చెప్పుకునే మరొక మాట ఏంటంటే, ఈ పుస్తకం అంట ఎగిరిపోయే పుస్తకం అంట పిల్ల. ఆమేన్. హల్లెలూయా. ఈ గ్రంథం ఎక్కడ పెట్టినా అలా పైకి వెళ్ళిపోయింది అంటే పిల్లలు. అంటే గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే వాడు పరలోకానికి వెళ్ళిపోతారు పిల్ల. ఈ గ్రంథాన్ని పట్టుకున్న వాడు పరలోకానికి లేపుకెళ్ళిపోయింది గ్రంథం. ఎందుకంటే మనిషికి ఆశ, మనిషి ఎలా పరలోకానికి వెళ్ళాలి, ఎలా ఆకాశంలో ఎగరాలి అనేది మనిషి అంతర్లీనంగా మనిషి లోపల దాగి ఉన్న ఒక అతీతమైన ఒక అంతరంగమైనటువంటి ఒక బలమైన వాంఛ పిల్ల. అది ఎలా ఎగరాలి, ఎక్కడి నుంచి మనం ఎలా పైకి వెళ్ళగలం, ఎలా చంద్రుడి మీదకి వెళ్ళగలం, ఎలా లేకపోతే మనం జూపిటర్ మీదకి వెళ్ళగలం, మార్స్ మీదకి వెళ్ళగలం. మనిషి పరిశోధన చేస్తా ఉన్నారు ఈరోజు. కోట్లు ఖర్చు పెడతారు. మరి ముఖ్యంగా నాసా లాంటి పెద్ద పరిశోధనలో మన దేశం ఇస్రో లాంటివి. ఎలా మనిషి అంతరిక్షంలోకి వెళ్ళగలడు, మనిషి దేవుడున్న చోటకి ఎలా వెళ్ళగలడు. దేవుడున్న చోటని వాళ్ళైతే ఒక బిగ్ బ్యాంక్ అనే థియరీలో సృష్టిలో ఒక చోట ఉంది, అక్కడికి వెళ్ళిపోతే గురుత్వాకర్షణ శక్తి 0 అయిపోతుంది, టైం కూడా ఆగిపోతుంది. దాన్ని బ్లాక్ హోల్ అని చెప్పంటా ఉన్నారు, లేకపోతే వామ్ హోల్ అంటా ఉంటారు. టైం ఆగిపోతుందంట, కాలం ఆగిపోతుందంట అక్కడికి వెళ్ళిపోతే. అక్కడికి వెళ్తే అక్కడ ఏదైనా సృష్టించగలదంట. అక్కడ గాడ్స్ పార్టికల్ ఉంటుందంట. ఆ గాడ్స్ పార్టికల్ అనేది ఏందో కనుక్కుందామని కొన్ని కోట్లు $9 బిలియన్ ఖర్చు పెట్టి భారతదేశం మొత్తం ఒక్క సంవత్సరం పెట్టే ఖర్చు, ఇన్ని రాష్ట్రాలు ఇంతమంది పెట్టే ఖర్చు పెట్టి ఒక పరిశోధన చేశారు. గాడ్స్ పార్టికల్ కనుక్కుందాం, బిగ్ బ్యాంగ్ థియరీని కనుక్కుందాం. చూసారా? అంటే మనిషి ఆలోచన, మనిషి అంతరంగంలో ఆశ, సృష్టి ఎలా వచ్చిందో కనుక్కోవాలి, అలాగే దేవుడి దగ్గరికి ఎలా వెళ్ళాలో కనుక్కోవాలి. మనిషి ఆశ. ఆమేన్. హల్లెలూయా. మనిషి ఎలా ఎగరాలో కనుక్కోవాలి, ఎలా వెళ్ళిపోతాడో కనుక్కోవాలి. నేను ఒక సైంటిస్ట్, ఒక ఆయనతో కొచ్చిన్లో ఉన్నప్పుడు ఒకసారి రోజున ఉన్నాను. ఒక సైంటిస్ట్ బాగా, ఆయన జూయిష్ క్రిస్టియన్ మాట్లాడుతుంటే అసలు భలే పరిశోధనలు చెప్తా వచ్చాడు. ఇప్పుడు జరిగే పరిశోధనలు మనిషిని ఎలాగ రివర్స్, మనిషి యొక్క మెకానిజంను మార్చి వయస్సు ఎలా మార్చాలి, వయసు ఎలా, యాంటీ ఏజింగ్, ముసలితనం తీసేసి మనిషి నిత్య యవ్వనకి ఎలా మార్చాలి, మనిషిని ఎలా డిసపియర్ చేయాలి, మాయం ఎలా చేయాలి, మనిషిని టెలిపోర్ట్ ఎలా చేయాలి. ఇక్కడ నుంచి రెప్పపాటులో, ఇక్కడ నుంచి చుప్పుగా ఇక్కడ లేస్తే ఇక్కడ నుంచి గుంటూరులో పోయి వాళ్ళు పడాలి. బయటికి వెళ్ళిపోయి అక్కడ నుంచి ఒకవేళ ఎవరన్నా ఫోన్ చేశారు, మా అమ్మ నాన్న ఫోన్ చేశారు, బాబు ఎక్కడున్నామని అనుకోండి, ఇదిగో అమ్మ ఇక్కడే ఉన్నానని చెప్పి ఇక్కడ నుంచి మాయం అవ్వాలి, లేకపోతే మా ఇంటి మీద ప్రత్యక్షం అవ్వాలి. హైదరాబాద్లో బ్రదర్ ఒక్కసారి బ్రదర్ ఈ క్వశ్చన్ జవాబు చెప్పండి అన్నాను అనుకోండి, ఒకే నిమిషం బ్రదర్ వస్తున్నాడని చెప్పి అలా బయటికి వెళ్ళిపోయి ఇక్కడ లెగవాలి, హైదరాబాద్లో వాలాలి. టెలిపోర్టేషన్ అంటారు. మనిషి ఆశ,
ఎలా వెళ్ళాలి మనిషి? ఇక్కడ నుంచి చుక్కని చెప్పి లేసి ఇక్కడ లెగవాలి, అక్కడ పడాలి. మనిషికి ఇవన్నీ కనుక్కున్నాం. ఏం చేస్తే, ఏది పట్టుకుంటే, ఏది తింటే మనిషి ఎలా వెళ్తాడు. మనిషికున్న ఆశల్లో కూడా టైం ట్రావెల్ ఎలా చేయాలో మనిషికి ఆలోచన. కాలంలోకి ముందుకు ఎలా వెళ్ళాలి, వెనక్కి ఎలా వెళ్ళాలి. ఒక శాస్త్రవేత్త జీవితం మొత్తం వెనక్కి వెళ్ళాలని చెప్పి పరిశోధన చేసి ఎలా చచ్చిపోయారు పిల్లలు. ఒక ఆయన వాళ్ళ అమ్మ చనిపోయిందంట, వాళ్ళ అమ్మని ఎప్పుడు చూడలేదు. నేను టైం మెషిన్ కనుక్కొని కాలంలో వెనక్కి వెళ్ళి మా అమ్మ నన్ను కన్న రోజులు, నన్ను ఎత్తుకుంటున్న రోజులు, మా అమ్మ వాళ్ళు ఆడుకుంటున్న రోజులు చూడాలని చెప్పి. ఎందుకంటే పాప ఆయన 3 రోజులు అమ్మ చచ్చిపోయిందంట. నేను వెనక్కి వెళ్ళి మా అమ్మను చూడాలి, లేకపోతే ముందుకెళ్ళి నా మనవరాలు పెద్దవడం చూడాలి. మనిషి ఆశ వెనక్కి ముందుకు వెళ్ళాలి. దానికోసం మనిషి కథల్లో ఊహల్లో రాసుకుంటా వస్తాడు. ఏదో చిన్న మిషన్ కూర్చుంటే మిషన్ వెనక్కి వెళ్ళిపోవడం ఊహించుకుంటాడు మనిషి. నేను మొత్తం మిషన్లో కూర్చొని వెనక్కి వెళ్ళిపోగలను పిల్లలు. కానీ కథలు తీశారు, కథలు రాసుకుంటా వచ్చారు. టైం మిషన్ కనుక్కున్నాం, అందులో కూర్చొని టైం సెట్ చేస్తే వెనక్కి వెళ్ళిపోయాం. వాచ్లో ముందుకు తిప్పితే ముందుకు వెళ్ళాం, వెనక్కి తీస్తే వెనక్కి వెళ్ళాం. కాలాన్ని వెనక్కి ముందుకు తీసుకెళ్ళగలిగే దేవుడు ఎవరి చేతిలో పెట్టాలి. మనిషికి 4 డోర్లు ఉంటాయి పిల్లలు జీవితంలో. మనకి వెనక ఏం జరిగింది అన్నది పాస్ట్, అదొక డోర్ మూసేసి పెట్టాడు. భవిష్యత్తు అనే డోర్ మూసేసి పెట్టాడు. పైన డోర్ మూసాడు, కింద డోర్ మూసాడు. కింద ఏముందో తెలియకుండా పెట్టాడు, పైన దాన్ని చేరుకోకుండా పెట్టాడు. ఆశ ఉంది కానీ ఎలా వెళ్ళాలో తెలియదు, ఏం చేస్తే వెళ్తామో తెలియదు, ఎలా చేరుకుంటామో తెలియదు. కానీ ఒక ఆశ. మనిషి మారాలి, ఎత్తపడాలి, అది వయసు పోవాలి, యవనంగా మారాలి. ఎంతమందికి ఆశ ఉంటుంది? ఆశ లేకపోతే 50-60 ఏళ్ళ ముసలోళ్ళు కూడా జుట్టుకు రంగేసి నల్లగా చేసుకొని కొంచెం యవ్వనంగా అనిపించుకొని ట్రై చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పాడు, ఎంతమంది జుట్టుకు రంగేస్తారు చేయొద్దండి. రంగేసే వాళ్ళు ఉన్నారు ఎవరి దగ్గర? నీ జుట్టుకు రంగు లేకపోవట్లేదు, దేవుడికి ఇష్టం ఉండదు. ఆమె అన్నాడు, నీకు పళ్ళు లేకపోతే పళ్ళు పెట్టుకో, అంతేగాని వంకర పట్టుని సరిగ్గా క్లిప్పులు పెట్టుకోవడం అంటే చేయొద్దు అన్నాడు. నీకు జుట్టు లేకుండా ఓడిపోతే విగ్గు పెట్టుకో, తప్పు లేదు. అంతేగాని హెయిర్ స్టైల్స్, స్ట్రైటనింగ్, నాకు కర్లీ హెయిర్ ఉంది, నాకు స్ట్రైట్గా కావాలి, నాకు ఇలా పెట్టాలి, ఇలా ట్రై చేయకు. ఎందుకంటే ఒకటి అవసరం, రెండోది అందం. నువ్వు అవసరం కోసం చేస్తే తప్పు లేదు, అందం కోసం చేస్తే దేవుడికి నచ్చుతుంది. ఎందుకంటే నువ్వు కోరుకునే కంటే కూడా అందంగా దేవుడు చేయబోతున్నాడు. లక్షల కోట్ల సంవత్సరాలు ఎత్తి అవనంతం ఉంటాం పిల్లలు. ఇప్పుడే కొంచెం తెల్ల వెంట్రుకలు ముసంతం చూడగలిగేది ఇప్పుడే. మరి ఇప్పుడు కూడా చూసుకోకపోతే ఇంకెందుకు? మనం కోట్ల సంవత్సరాలు ఎత్తి అవనం కూడా పోతున్నాం. హల్లెలూయా. అది సో మనిషి ఆశ, మనిషికి యవ్వనంగా ఉండాలని ఒక ఆశ, వెనక్కి వెళ్ళాలని ఒక ఆశ, ముందుకెళ్ళి చూడాలని ఒక ఆశ. ఇవన్నీ ఎలా సాధ్యమవుతుందో తెలియదు మనిషికి. కానీ ఇవన్నీ సాధ్యం అవ్వగలిగేది కేవలం ఈ గ్రంథం ద్వారా మాత్రమే పిల్లలు. అందుకే జకరియా చూస్తే ఈ గ్రంథం ఎగిరిపోయే గ్రంథం అన్నాడు. ఇంకా దాన్ని హెబ్రీ భాషలో ఎగిరిపోయే గ్రంథం కాదు, ఎగర వేసుకుపోయే గ్రంథం అంట పిల్లలు. అంటే ఈ గ్రంథం ఎవడ పట్టుకుంటాడు పైకి వెళ్ళిపోయాడు. మనిషి తన సొంత ప్రయత్నంతో బైబిల్ కాకుండా ఎగరటానికి ప్రయత్నించాడు. రెక్కలు కట్టుకుని కొంత ఎగిరారు, లేకపోతే ఇంకో ట్రై చేశారు, ఇంకో మిషన్లు కనుక్కున్నారు, అవి ట్రై చేశారు, లేకపోతే చిన్న రాప్టర్స్ కనుక్కున్నారు, చివరికి హెలికాప్టర్లు కనుక్కున్నారు, చివరికి విమానం కనుక్కున్నాడు. నువ్వు విమానంలో కూర్చుంటే కొంత ఎదుగుతావు, కానీ ఎగిరినా మళ్ళీ విమానం ప్రమాదం చనిపోయే అవకాశం. మనిషి ఆశ ఏంటంటే మనిషి ఎగరాలి, కానీ మరణం లేకుండా సేఫ్టీగా ఎగరాలి. హల్లెలూయా. అంతరిక్షంలోకి వెళ్తున్నాడు మనిషి, కానీ వెళ్ళిపోయిన వాడు వస్తువు కూడా చాలా ప్రమాదాలకు గురయ్యారు. కల్పన చావ్లాను కావాలి, మాకు మన దేశం నుంచి అమెరికా వెళ్ళిపోయింది, అంతరిక్షంలోకి వెళ్ళింది. వస్తా ఉండగా ఆ కొలంబస్ అనే నౌక పేలిపోయి ముక్కలు కూడా లేకుండా అసలు మాంసం ముద్ద కూడా దొరకదు. మన అలాగే మన దేశం నుంచి ఇంతకాలం తర్వాత మళ్ళీ ఇంకొక స్త్రీ పాపం సునీత విలియమ్స్ అని పాపం ఆవిడ అంతరిక్షంలోకి వెళ్ళింది. ఆవిడ తిరిగి రాబోతుంటే మళ్ళీ డేంజర్ నువ్వు వెళ్ళిపోయే నౌక పేలిపోయే అవకాశం ఉందన్నారు. పాపం 6 నెలలు ఆపారు ఆవిడ అంతరిక్షంలో. ఒక బస్ స్టేషన్లో ఒక 6 గంటలు ఆగితే అల్లాడిపోతాం మనం. ఆవిడ 6 నెలలు ఆపారు. ఇదిగోమ్మ రేపమ్మ ఇదిగో ఎల్లుండి వస్తుంది, నాకు నౌక ఎల్లుండి వస్తుందని 6 నెలలు అంతరిక్షంలో ఆగిపోయింది పాపం సిస్టర్.
6 నెలలు అంతరిక్షంలో ఆగిపోయిన తర్వాత కిందకు వచ్చినాక అప్పుడు మనలో అడుగుతాం ప్రశ్న, పైన దేవుడు కనపడ్డా, దూతలు కనపడ్డాయా, గ్రహాంతర వాసులు కనపడ్డారా? ఆవిడంది ఎవరో తెలియదు కానీ అలా జొక్కని వెళ్ళిపోతూ ఉండేవాళ్ళ. వాళ్ళు ఎవరో తెలియదు వాళ్ళకి, కానీ కాదు ప్రవక్త తెలుసు చెప్పాడు. వాళ్ళు ఎగిరే పళ్ళాలు, ఫ్లయింగ్ సాసర్స్, ఏలియన్స్ అనుకుంటారు. అవి ఎవరో కాదు, అవి భూమి మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్న దేవుని దూతలు. చాలా శాస్త్రవేత్తలు పైకి చెప్పారు, క్షణంగా కొన్ని కనిపిస్తా ఉంటాయి, వెళ్తా ఉంటాయి, ఎంతో వేగంతో కనిపిస్తాయి, సూపర్ న్యాచురల్ పవర్లు వస్తూ ఉంటాయి, వెళ్తూ ఉంటాయి. సో మనిషికి ఆశ, సృష్టి అంతరంలోకి వెళ్ళాలి, గ్రహాల మీదకి వెళ్ళాలి, విశ్వాంతరంలోకి వెళ్ళాలి, పైకి వెళ్ళాలి, దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మనిషి హృదయంలో ఒక వాంఛ ఉంది. ప్రవక్త అన్నాడు, డీప్ కాలింగ్ దేర్ ఇస్ ఎ డీప్ టు రెస్పాండ్. నీ హృదయంలో ఒక ప్రగాఢమైన వాంఛను దేవుడు పెట్టాడు అంటే దాన్ని తీర్చే మార్గం ఏదో ఉంది పిల్ల, దాన్ని చేరుకునే మార్గం ఉంది ఆల్రెడీ. ఉదాహరణకి ఒక దేవుడి కోసం నీకు ఆశ ఉందంటే నీ ఆశను తీర్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. నీ బాధలు వచ్చినప్పుడు ఎవరో దేవుడు ఉన్నాడు, ఆదుకుంటాడు. పైవాడా అంటున్నావంటే నీకు ఎవరో పైవాడు ఉన్నాడు, నీకంటే శక్తిమంతుడైన ఆశ ఉందంటే అది తీర్చే దేవుడు ఒక ఆయన పైవాడు అంత పిల్ల. హల్లెలూయా. ఒక పిల్లోడంట ఏదో తెలియక అతి తిన్నాను ట్రై చేస్తున్నాడు, ఏదో బొగ్గులు పట్టుకొని పెన్సిల్ తీసుకొని తింటున్నాడు. ఎందుకు తింటున్నాడు అంటే తన శరీరంలో సల్ఫర్ కొదవగా ఉంది. సల్ఫర్ కొదువుగా ఆయన దేహంలో ఉన్నప్పుడు ఆ కొదువును తీర్చే సల్ఫర్ భూమి మీద ఎక్కడో ఉంది పిల్ల. ఉదాహరణ నీకు దాహం వేస్తుంది అనుకున్నావు, పుట్టిన పిల్లలకు తెలియదు, వాడు కలుస్తా ఉంటాడు, కేకలిస్తూ ఉంటాడు, ఏదో దాహం ఉంది. ఆ దాహాన్ని తీర్చే ఒక తల్లి బయట ఉంది, లేకపోతే ఆ దాహాన్ని తీర్చే ఒక పదార్థం బయట ఉంది. పాలనే పదార్థము, నీళ్ళనే పదార్థం బయట ఉంది ఆల్రెడీ. నీకు సృష్టిలో నీ హృదయంలో ఒక వాంఛ ఉంది అంటే దాన్ని తీర్చే ఒక మార్గం ఎక్కడ ఉంది పిల్ల. ఒక రోగం వచ్చినప్పుడు మనుషులకు ఒక వ్యాక్సిన్ కోసం ట్రై చేస్తుంటారు. పోలియో వచ్చింది, దానికి టీకా కోసం వెతికారు. సార్స్ వచ్చింది, టీకాల కోసం వెతికారు. ఎయిడ్స్ వచ్చింది, టీకాల కోసం వెతికారు. దొరికింది, ఒక్కొక్క దాన్ని ఎదుర్కొంటూ వస్తున్నారు. సరే ఎయిడ్స్ పోవచ్చు. లేకపోతే మన కరోనా వచ్చింది, వెంటనే టీకా ఎక్కడ, టీకా ఎక్కడ, టీకా ఎక్కడ అంటే ఒక రోగం ఉందంటే దాని మందు కూడా ఎక్కడో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అలాగే మనిషికి ఎత్తబడాలి, పైకి వెళ్ళాలి, అంతరిక్షంలోకి వెళ్ళాలి, సృష్టిలోకి వెళ్ళాలి, అగూఢమైన వాటిని చూడాలి, ప్రపంచమంతా తిరగాలి, అంతా ఆనందించాలి. మనిషి ఊహ ఎగిరిపోతున్నట్టుగా, వెళ్ళిపోతున్నట్టుగా, గ్రహాలు దాడుతున్నట్టుగా, లేకపోతే మనిషి ఆశ. ఇక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళాలని నీకు ఆశ ఉంది. ఇక్కడి నుంచి ఇంటికి ఇంత దూరం ప్రయాణంలో ట్రాఫిక్ లో అలసిపోకుండా ప్రార్థన అయిపోయి ఆమేన్ అంటే మాయమైపోయి ఇంటికి ఎంత బాగుండో. ఆశ ఉంది అంటే తీర్చే మార్గం మీద ఉంది పిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు హిజ్కియా. ఆయన సొంత ఊరికి, సొంత దేశానికి దూరంగా వెళ్ళిపోయి ఎక్కడో తెల్ అవీవ్ అనే ప్రదేశంలో ఉన్నాడు. అంటే ఇరాక్ దేశంలో ఒక ప్రదేశంలో ఖేబార్ నది వద్ద కూర్చున్నాడు. అలా ఊరు యెరూషలేము వదిలిపెట్టి వచ్చేసాడు. చిన్నప్పుడే వచ్చేసాడు. యాజకుడు, అబ్బా మా ఊరు మందిరం ఎట్లా ఉందో, మా సంఘం ఎట్లా ఉందో. అలా 30 ఏళ్ళు వయసు వచ్చింది. అప్పుడు గుర్తొస్తుంది, అది యెరూషలేములో ఉంటే ఇప్పుడు నాకు ఆర్డినేషన్ జరిగేది. అందరి ముందు నన్ను పిలిచి నాకు వస్త్రాలు, నన్ను కడిగి వస్త్రాలు తొడిగి నా పైన ఏఫోదును ధరించి గొర్రెపిల్లను వధించి రక్తాన్ని ఇక్కడ చేతుల మీద, బొటన వేల మీద పూసి తైలాభిషేకం చేసి నన్ను సేవకుడిగా అభిషేకం చేసేవాళ్లే. వా, నేను ఎక్కడెక్కడో చెరలో ఉండిపోయానయ్యా, దేశం కాని దేశంలో ఉన్నాను, మా మందిరం ఎట్లుందో, మా ఊరు ఎట్లుందో అని ఒక ఆశ. ఆమేన్. అయితే ఆయన దగ్గర ఒకటి ఉంది, ఈ గ్రంథం ఉంది. ఆమేన్. ఈ గ్రంథం కేవలం అక్షరం కాదు, ఈ గ్రంథం ఒక ఆత్మ, ఈ గ్రంథం ఒక వ్యక్తి. ఆమేన్. ఈ గ్రంథం అనే ఈ పుస్తకం ఆయన హృదయంలో ఉండిపోయింది. ఆమేన్. అంటే ఆయన లోపల ఎగిరిపోయే పుస్తకం ఉంది పిల్ల. రోజు ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. ఒక్క రోజు ఈ గ్రంథం అక్కడి నుంచి లేపింది, తీసుకొచ్చి యెరూషలేము నుంచి పెట్టిన తర్వాత. హల్లెలూయా. ఈ గ్రంథం టెలిపోర్ట్ చేయగలదు, నేను అక్కడ లేపి పెట్టగలదు చూపించింది. హల్లెలూయా. నరపుత్రుడా, ఏంటి బాధపడుతున్నామంటే మా ఊరి గుర్తొస్తుంది ప్రభా, మధ్యలో 5-6 దేశాలు ఉన్నాయి, మార్పుని ఎక్కగలను ప్రభా అన్నాడు. రోడ్డు మీద వెళ్ళేప్పటికీ దేశాలు అంటురా బాబు, నువ్వు ఎగిరే పుస్తకాన్ని కలిగి ఉన్నావు,
కాబట్టి నీకు దేశాలు అడ్డు లేదు, నీకు ప్రపంచం అడ్డు లేదు. హల్లెలూయా. తెల్లనీళ్ళు లేపి యెహోవా ఆత్మ అతన్ని లేపి తీసుకొచ్చి యెరూషలేములో మందిరంలో పై నుండి కింద దించేశాడు పిల్లలు. ఆమేన్. ఈ పుస్తకం యొక్క పవర్ చూడండి. ఇక్కడ నుంచి లేపి తీసుకొచ్చి ఇక్కడ నుంచోబెట్టాడు. హల్లెలూయా. ఒక సంఘటన ఉంది. మీరు ఎంతమంది పుస్తకాలు చదివారంటే వేరే వాళ్ళు ఎవరైనా సేవకులు చెప్తే విన్నారో లేదో నాకు తెలియదు, కానీ ఒక సంఘటన ఈ కాలపు ప్రవక్త విలియం బ్రన్హాం గారు చెప్పినప్పుడు జరిగిన సంఘటన. బ్రదర్ బ్రానహాము ఒక సహోదరుడు కలిసి ఒక హోటల్లో భోజనం చేస్తూ ఉన్నారు. మనోడు మంచి బ్యాట్స్మన్ అంటే భోజనంలో రాజీ పడే వ్యక్తి కాదు. బ్రదర్ ఏం తింటామంటే, బ్రదర్ వాడు తింటానే నెక్స్ట్ ఏం చెప్పుకుంటా ఉన్నాడు. బ్రదర్ ఇది చెప్పు, బ్రదర్ ఇది చెప్పు, ఇది చెప్పు అని చెప్పి లిస్ట్ పెట్టాడు. ఆడు చెప్పి లిస్ట్ చూస్తే 2 గంటల పడేట్టు ఉంది. బ్రదర్ పైన ఆతిథ్యం ఇస్తున్నాడు. ఓకే, వేటలో పిలిచి నేను చెప్పిందంతా ఇవ్వని చెప్పాడు. ఒక పావు గంట మాట్లాడాడు, ప్రార్థన చేసుకున్నాడు. ఇప్పుడు వస్తాను బ్రదర్ అని చెప్పి వెళ్ళాడు. ఓకే వెళ్ళరా అని ఇప్పుడు పెట్టుకొని పంపించాడు. ఆయన బయటకు వచ్చాడు. మనోడు తినేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రదర్ బ్రానహాం వచ్చాడు, కూర్చున్నాడు. చాలా బాగుంది బ్రదర్ బ్రానహాం, కడుపు నిండిపోయింది, చాలా బాగుంది, సూపర్, ఇంకెళ్ళిపోదాం అని చెప్పి చక్కగా బెల్టును కొంచెం లూజ్ చేసుకొని రిలాక్స్గా సోడాలు తాగేసి థమ్సప్లు డ్రింకులు తాగి అమ్మయ్య అని బయటకు వచ్చాడు. బయటికి రాగానే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత కాల్ వచ్చింది. ఆయన పాస్టర్ అక్కడ కోటాల బ్రదర్ బ్రానహాం వెళ్ళాడు. వెళ్తే ఆ పాస్టర్ చెప్ప ఫోన్ వచ్చింది. బ్రదర్ పెరిగిరి ఈరోజు కూటమి అద్భుతంగా జరిగింది అన్నాడు. ఎవరు ప్రసంగికుడు అన్నాడు. ప్రసంగికుడు ఎవరా? బ్రదర్ బ్రానహాం మా దగ్గరికి వచ్చాడా అన్నాడు. బ్రదర్ బ్రానహాం మీ దగ్గరికి వచ్చాడా? ఇక్కడ నుంచి నువ్వు ఉంది 3 రాష్ట్రాల అవతల ఉన్నావు. నేను మరీ అంత అమాయకులే కనపడుతున్నానా అన్నాడు. బ్రదర్ బ్రానహాం మా దగ్గరికి వచ్చి మెసేజ్ ఇచ్చి అలా వెళ్ళిపోయాడు అన్నాడు. ఎప్పుడు బ్రదర్ అన్నాడు? అలానా ఇదిగో ఇందాక 7:15 వచ్చి 1:30 వాక్యం చెప్పాడు. మళ్ళా 9కి 9:15 అక్కడి నుంచి లేచేసి అదంటే 8:30కి అంత టైం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నాడు. బ్రదర్ నిజమా అన్నాడు. చర్చిలో వాళ్ళతో మాట్లాడి చెప్పారు. ఒకవేళ సాక్ష్యాలు చెప్తున్నారు. నేను ఆశ్చర్యపోయాడు. నాకు అర్థం కావట్లేదు. ఆయన నాతో పాటు కూర్చున్నాడు. మేమిద్దరం హోటల్లో ఉన్నాం, మేమిద్దరం భోజనం చేస్తున్నాం. ఆయన వెళ్ళిపోయాడు, బాత్రూమ్కి వెళ్ళాడు అనుకున్నాను, పక్కనతో మాట్లాడుకుని వచ్చాడు అన్నాడు. లేదు బ్రదర్ మా దగ్గర వచ్చాడు అన్నాడు. లేదు నాతో ఉన్నాడు అన్నాడు. తర్వాత అర్థమైంది ఏంటంటే ఈయన ఇలా బయటకు వచ్చాడు. దేవుని ఆత్మ ఇక్కడ నుంచి మనిషిని ఇట్లా లేపిపోయినాడు. అక్కడికి తీసుకెళ్ళి దించి అక్కడ 1:30 మెసేజ్ ఇచ్చి మళ్ళీ ఇక్కడ సూపర్ లేపి తీసుకొచ్చి ఇక్కడ నుంచి పెట్టాడు. హల్లెలూయా. ఇది కథలు కాదు, ఈ పుస్తకం యొక్క సామర్థ్యం. లేపే శక్తి పునరుద్ధారణ శక్తి. హల్లెలూయా. ఫిలిప్పు ఉన్నాడు, అజోతులో వెళ్తున్నాడు. సారీ, ఫిలిప్పు గాజా మార్గంలో ఉన్నాడు. అవునా? ఫిలిప్పు వెళుతూ ఉంటే పిల్లరా, ఈ గ్రంథానికి ఉన్న శక్తి, గ్రంథం నీలో ఉంటే భౌతికమైన యంత్రాల కంటే కూడా స్పీడ్గా తీసుకెళ్ళగలుగుతుంది. ఆమేన్. ఈ గ్రంథం నిన్ను గుర్రాల కంటే, ఎద్దుల కంటే, లేకపోతే గుర్రాల కంటే, ఈవెన్ కార్ల కంటే కూడా స్పీడ్ పరిగెత్తించగలదు గ్రంథం. నిజమేనా? హల్లెలూయా. ఏలియా ఉన్నాడు. అహాబు గుర్రం వేసుకొని పైనుంచి వెళ్తున్నాడు. 400 మంది చంపేసి ఏలియా అలసిపోయి ఉన్నాడు. ఆయనే చెప్పాడు, పిల్లలు చంపడం కాదు, చంపించడం కాదు, స్వయంగా కత్తి తీసుకొని 80 సంవత్సరాల వృద్ధుడు, 75-80 సంవత్సరాల వృద్ధుడు 400 మందిని పొడిచి చంపేశాడు. ఎంత అలసిపోయి ఉంటాడు. అలసిపోయినాక ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాడు. పైనుంచి వర్షం వస్తుందన్నాడు. వెళ్ళిపో, నువ్వు నీ గుర్రాలు రోడ్లు చిక్కుకుపోతాయి, గుంటల్లో ఇరుక్కుపోతాయి, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అతను వెళ్ళబడి మెల్లగా వెళ్తున్నాడు. అంతలోకే వర్షం స్టార్ట్ అయింది, మేఘాలు వచ్చింది. అవునా? ఆ మేఘాల గుర్రాలు బాగా స్పీడ్కి వెళ్తున్నాయి, చాలా దూరం వెళ్ళిపోయినాయి. కానీ యెహోవా శక్తి, ఆ గ్రంథం ఎగిరిపోయే గ్రంథం ఏరియాలో ఉంది పిల్ల. ఆమేన్. ఆ గ్రంథం ఏరియాలో ఉంటే అతను సూపర్ అని చెప్పి షార్ట్ ఇంజిన్ షార్ట్ చేసినట్టుగా స్టార్ట్ చేస్తే ఏరియా ఎంత స్పీడ్ తినండి పిల్లరా. ఆ గుర్రాల స్పీడ్ కంటే 85 ఏళ్ళ ముసలి స్పీడ్ పెట్టుకుని వెళ్ళిపోయాడు పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. అలాగే ఫిలిప్పు ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్, కందకే రాణి దగ్గర అందరు ఆఫీసర్ల కంటే పెద్ద ఆయన పెద్ద రథాల్లో పెడుతుంటే సేవకుడైన ఫిలిప్పు ఒక ఆయన ఉన్నాడు. అపోస్తల కార్యాలు దేవుడు వచ్చి, నరపుత్రుడా
ఆ కారులో పోయి ఆయనకు వాక్యం చెప్తావా అన్నాడు. చూడండి, ఒక మంత్రి గారి కారు, ఇన్నోవా ఫార్చునర్ కార్లు, ఇన్నోవా క్రిస్టా కార్లు సబ్ 180-200 కిలోమీటర్ల వేగంతో పోతున్నాయి. వెళ్ళి గో అండ్ మీట్ హిమ్ అన్నాడు. వెళ్ళి అతన్ని కలుసుకో అన్నాడు. రథాలతో ఆయన వెనకాల ముందు ఒక 20 రథాలు, వెనకాల 20 రథాలు స్పీడ్ కన్వైపోతుంది. ఈయన వెళ్ళి అతన్ని కలుసుకొని వాక్యం చెప్పు అన్నాడు. అంటే దేవుని శక్తి అని తాకగానే పిల్లారా పరిగెత్తుకుంటా అతను వెళ్ళిపోయాడు. ఒకటో గుర్రాన్ని తట్టాడు, రెండో రథం, మూడో రథం దాటుకుంటా ఆ రథం వెళ్తుంటే వాళ్ళ స్పీడ్ వెళ్తుంటే అదే స్పీడ్ తో సేవకు నడుస్తూ పరిగెడుతున్నాడు. పిల్లలు ఆలోచించాడు. పరిగెడుతూనే ఆ గ్రంథంలో ఉన్న ఆయన చూసి అడుగుతున్నాడు. ఆయన చూస్తున్నాడు, నువ్వు చదివేది అర్థమవుతుందా అని పిలిచాడు. ఆ గుర్రం పోతా నాకు ఎవడు చెప్తే కదా అర్థమైంది అని అన్నాడు ఆయన. నువ్వు బండి ఆపితే కదా నేను చెప్తానంటాడు ఆయన. ఇలా చూడండి, స్టోరీ అంతా జరుగుతుంది ఎప్పుడు? ప్రయాణం అవుతున్నప్పుడు. ఆలోచించండి, గుర్రాలు వెళ్తుంటే అర్థం ఉంది. సేవకుని దేవుని శక్తి తాకితే గుర్రాలతో పాటు ఈక్వల్ నడిచాడు. రథం ఆపిన తర్వాత ఆ రోజు కూడా పెట్టాడు, ఆపేశాడు అక్కడే. ఫిలిప్ ఆయన వాక్యం నాకు ఇప్పుడే బాప్తిస్మం చేయన్నాడు. ఫిలిప్ మరి బాప్తిస్మం ఇచ్చేశాడు. ఇచ్చిన తర్వాత ఫిలిప్ ఈ మీటింగ్ లో కూడా నెక్స్ట్ కూటం అజోత 200 మైళ్ళు దూరం అంట. నెక్స్ట్ కూటం 200 మైళ్ళు. అయ్యో ప్రభా, వేరే వాళ్ళకి టైం ఇచ్చేసానే, మా ఈ పార్టీకి మీటింగ్ ఏర్పాటు చేస్తూ ఉంటుంటారే అంటే ఎప్పుడు హైదరాబాద్ వెళ్ళాల్సిన ఆయన నుంచి రివర్స్లో రాజమండ్రి ఇటు పోయాడు అనుకుందాం. మరి రేపు ఉదయాన్నే హైదరాబాద్లో పుట్టమని చెప్పాను ప్రభు అన్నట్టుంది. అట్లా ఆయన ఉన్న వెళ్ళాల్సిన డైరెక్షన్ వేరు, వెళ్ళిన డైరెక్షన్ వేరు. అక్కడ బైబుల్ చెప్తుంది, వెంటనే దేవుని ఆత్మ గాజా నుంచి ఆయన్ని లేపి పిల్లాడా తీసుకొచ్చి కూట జరగాల్సిన అజోతు అనే ఊళ్ళో నుంచి తిరిగిపెట్టాడు. ఆమె ఎందుకు? ఆయన లోపల ఈ ఎగిరిపోయే పుస్తకం ఉంది. ఆమె హల్లెలూయా. ఈ గ్రంథానికి బైబిల్ చెప్తున్న మరొక పేరు, ఇది ఎగిరిపోయే పుస్తకం. హల్లెలూయా. ఆమె మనిషి ఎత్తపడగలిగేది. ఈ పుస్తకం కనుక దీనిలో నువ్వు ఉంటే నువ్వు ఎక్కడ లేపుగా పైకి వెళ్ళిపోయింది. ఆమె అని ప్రభు అన్నాడు, నా యందు విశ్వసించిన వాడు మరణించినా గానీ మరి మళ్ళా లేపుకొని పోతాను. ఎక్కడున్నా నువ్వు రాళ్ల కింద పాతి పెట్టినా, నేను సమాధిలో పాతి పెట్టినా, లేకపోతే నేను సముద్రం అడుగులు పడేసినా, లేకపోతే నేను కాల్చి బూడిద చేసినా గానీ, సింహాలకి చంపేసినా, నీ దేహంలో ఉన్న మొత్తం ఎలిమెంట్స్ అన్ని కూడా ఆ ప్రకృతి లోపలికి వెళ్ళిపోయి గాల్లో కలిసిపోయినా మొత్తాన్ని కలిపి తీసుకెళ్లే శక్తి గ్రంథాన్ని. ఆమె హల్లెలూయా. ఈ గ్రంథానికి ఉన్న పేరు, మరొక పేరు ఏంటి? జకర్యాకి ఏమని చెప్తున్నాడు ఈ గ్రంథానికి పేరు? హల్లెలూయా. పైకి ఎగరాలంటే ఏం చేయాలి? సింపుల్ గా గ్రంథాన్ని గట్టిగా పట్టుకుంటే చాలు, గ్రంథం వెళ్ళిపోయి దీన్ని కూడా తీసుకెళ్ళిపోతుంది పిల్ల. ఆమె హల్లెలూయా. అయితే గ్రంథాన్ని పట్టుకున్న ప్రతి ఒక్కడు వెళ్ళడం. ఈ గ్రంథానికి ఒక డేంజర్ ఏంటంటే యోగ్యుడైన వాడు పైకి లేపుకెళ్ళిద్దంట. యోగ్యుడు కాకుండా పట్టుకుంటే మాత్రం వాడు ఇంట్లోకి వచ్చి నన్ను తీసుకెళ్ళి గ్రంథాన్ని గట్టిగా పట్టుకున్నాను అనుకో, లేకపోతే అలాగే ఉంటదంట. లేపు నన్ను పైకెత్తుకెళ్ళి అంటే లేపదంట, అలాగే ఉంటది. కొంచెం లేపితే అంట పిల్లలు, కొంచెం లేపి వాడిని ఇలా తిప్పి తీసుకెళ్ళి విసిరేసి గోడకేసి కొట్టిందంట పిల్లలు. ఇటు తీసుకెళ్ళి వాడి తోలాన్ని పగలు కొట్టిందంట, వాడి గోడ పగలు కొట్టిందంట, వాడి ఇల్లు నాశనం చేసిందంట పిల్లలు. చాలా డేంజర్ ఈ గ్రంథం. రైట్ గా పట్టుకున్న వాడిని ఏమో పరలోకానికి తీసుకెళ్ళిపోయింది. రైట్ గా లేకుండా పట్టుకున్న వాడి ఇంట్లో దూరి వాడి దూలములు పగలగొట్టున్నాం, వాడి ఇల్లంతా నాశనం చేయను. ఇది చాలా డేంజర్. ఆమేన్. హల్లెలూయా. ఆ గ్రంథంలోకి మారు మనస్సు పొంది, పాపక్షమాపణ పొంది, యేసుక్రీస్తు నామములో బాప్తిస్వం పొంది, పరిశుద్ధాత్మను పొందామనుకో, నిన్ను పైకి తీసుకెళ్తాను. ఈ గ్రంథమే నిన్ను పైకి లేపే గ్రంథం. నిన్ను ఎక్కడి నుంచి లేపింది అంటే పాపం నుంచి లేపింది, లోకం నుంచి లేపింది, లోక కార్యాల నుంచి లేపింది. హల్లెలూయా. హల్లెలూయా. ఇది కనబడినంత ఎత్తును తీసుకెళ్ళగలదు పిల్లలు. అయోగ్యంగా పట్టుకుంటే మాత్రం చాలా డేంజర్. ఎత్తపడాలంటే రహస్యం ఏమీ లేదు, సింపులే. ఈ గ్రంథం నీలో ఉంటే నువ్వు ఎత్తపడతావు అంతే. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ జకర్యా మరొకసారి ఈ గ్రంథాన్ని బైబిల్ చెప్పిన పేర్లు రిహార్స్ చేసుకుందాం.
ఫస్ట్ బైబిల్ గ్రంథాన్ని బైబిల్ ఏం చెప్పుకుంటుందని చెప్పాం, ఇది జీవం ఇచ్చే గ్రంథం, జీవగ్రంథం. రెండవది పరిశుద్ధమైన గ్రంథం. హల్లెలూయా. 3 యోహాను చూసినప్పుడు ఏం చెప్పాడు ప్రకటన గ్రంథంలో? విమోచన గ్రంథం అని. ఆమేన్. యెహెజ్కేలుకి ఏం చెప్పాడు? ఈ గ్రంథం పేరు జీవాహార గ్రంథం. దానియేలుకి ఏం చెప్పాడు? న్యాయాన్ని తీర్చే న్యాయ తీర్పు గ్రంథం. ఇప్పుడు జకర్యాకి ఈ గ్రంథం గురించి ఏం చెప్తున్నాడు దేవుడు? ఎగిరిపోయే గ్రంథం, లేకపోతే ఎత్తపాడుకు తీసుకెళ్లే గ్రంథం. హల్లెలూయా. ఆయన చెప్పాను నేను ఎగరేసుకుపోయే గ్రంథం. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ గన్నవరం ఫ్లైట్, గన్నవరం విమానాశ్రయంలోకి వెళ్ళాం, టికెట్ తీసుకుని లోనేళ్ళు కూర్చున్నాం. నువ్వు కష్టపడక్కర్లేదు, నన్ను లేపు బయటకు అక్కర్లేదు. ఆ లోపలికి వెళ్ళి కూర్చున్నామంటే ఏమో నేను లేపుకి వెళ్ళిపోయింది. అంతేనా? అంతేనా కాదు? అలాగే పరలోకానికి వెళ్ళండి, పెద్ద టెన్షన్ అవసరం లేదు, పెద్ద ఇబ్బంది అవసరం లేదు. అవునా? ఈ గ్రంథంలో వెళ్ళి కూర్చున్నాం అనుకో, గ్రంథం ఆటోమేటిక్ పైకి తీసుకెళ్ళిపోయింది. గ్రంథం ఎలా కూర్చోగలం? అపోస్తలుల 2వ అధ్యాయం 30 చెప్పాడు. పేతురుని అడుగుతాడు, అయ్యా మేము ఈ గ్రంథంలోకి ఎలా రావాలి అంటే, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తునామములో బాప్తిసం పొందండి. ముందుగా దేవుడు ఒక్కడే తెలుసుకోండి. అవునా? ఇన్ని కోట్ల దేవుళ్ళు కాదు, దేవతలు కాదు, సృష్టికి దేవుడు ఒక్కడే. మీరు సిలువ వేసిన యేసే ప్రభువు, ఆయనే క్రీస్తు. అవునా? అది క్రైస్తవులు నమ్మేలాగా ముగ్గురు దేవుళ్ళు కూడా కాదు. అవునా? ఆయన ఒక్కడే ఫస్ట్ నమ్ము, తర్వాత నీ పాపాలన్నీ ఒప్పుకో, మారు మనస్సు పొందు, తర్వాత నువ్వు బాప్తిసం పొందు, అప్పుడు పరిశుద్ధాత్మ అనే ఈ ఎగిరిపోయే పుస్తకం లోపలికి వచ్చేస్తాను. అప్పుడు ఈ పరిశుద్ధాత్మ అనే పుస్తకం నువ్వు లేపుకొని పోగల పిల్లలు. ఆమేన్. ఈ వాగ్దానం ఎగిరిపోయే పుస్తకం నీకు, మీ పిల్లలకి, మీ దూరస్తులకి ఎంతమంది దేవుడైన ప్రభు తన వద్దకు పిలిచాడో అందరికి కూడా ఎగిరిపోయే పుస్తకం వాగ్దానం చేయడం. అవునా? హల్లెలూయా. ఒకరోజు ప్రభు ఒక ఇంటికి వచ్చాడు, పేతురు అత్తగారింటికి. ఆ అత్తగారు అసలు బాధలో ఉంది. ఎందుకంటే ఆమెకు జ్వరం వచ్చి లేకుండా అలిసిపోయి పడుకొని ఉంది. బాగా అలిసిపోయింది, జ్వరంతో ఉంది. అప్పుడు ఎవరో బాధ చెప్పారు, మీ అల్లుడు వస్తున్నాడు అని. అల్లుడు వస్తున్నాడు సంతోషపడాలి, కానీ అక్కడ చాలా బాధ. ఎందుకంటే అల్లుడు ఒక్కడే రాట్లా, అల్లుడు వాళ్ళ పాస్టర్ తీసుకుని వస్తున్నాడు. ఆయన ఎప్పుడు సింగిల్గా రాడు, ఆయనకున్న సమస్య. ఆయన వస్తే ఒక మందని ఒక 12 మంది శిష్యుల్ని ఇంకా కొంతమంది వెనకేసుకుని వస్తాడు. వాళ్ళే కాదు, ఆయన వచ్చాడు అంటే ఆయన కోసం బోల్డ్ ఎంతమంది వస్తారు, ప్రార్థనల కోసం వస్తారు, సలహాల కోసం వస్తారు, సహాయం కోసం వస్తారు, బోల్డ్ ఎంతమంది వస్తారు. ఆవిడికే బాలేదు, ఇప్పుడు అల్లుడు వస్తున్నాడు, అల్లుడితో పాటు అల్లుడు పాస్టర్ వస్తున్నాడు, ఆవిడతో పాటు 10-20 మంది వస్తున్నారు, వాళ్ళతో పాటు ఇంతమంది వస్తున్నారు. ఆమె పాపం లేకుండా బాధపడతా పడిపోయి, నా సమస్య బాలేదు, మా అల్లుడు ఆమె చక్కగా సేవ పడుకోకుండా వదిలిపెట్టి సేవ అంటా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక్కడే రావటం కూడా ఒక్కడే రావట్లా, ఎంతమంది వేసుకొని వస్తున్నాడు. ఇప్పుడు ఇంట్లో ఖర్చులు ఎవరు చూస్తారు, అలా ఎవరు పరిచయం చేస్తారు, ఎవరు ఎంతమందికి వండి పెడతారు? అయ్యా నాకు ఆరోగ్యం బాగుండా కనీసం నేను పనిచేసేదాన్ని, అయ్యో 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 అని బాధపడుతుంది. అప్పుడే వచ్చింది ఎగిరిపోయే పుస్తకం ఆమె దగ్గర. ఆమె ఎందుకు ఈ పుస్తకం ఒకనాడు శరీరధారికి వచ్చింది. అవునా? ఆమె ఈ పుస్తకం నర రూపంలోకి వచ్చి మనిషి రూపంలో వచ్చింది అక్కడికి. ఆ పుస్తకం అలా వచ్చింది. ఆమె అలా నిద్రపోతూ ఉన్న రోగంతో అల్లాడిపోతున్నామని ఈ పుస్తకం పోయి అలా తాకిందో లేదో పిల్ల వెంటనే రోగం నుంచి బయటేసిందా. అవునా? బైబిల్లో దిక్కున లేచని చెప్పిన వెంటనే స్పాట్ హల్లెలూయా లేచి ఆమె అంతమందికి పరిచయం చేయలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ చూడండి పిల్లరా, ఈ జకర్యా చూసిన గ్రంథానికి చాలా పెక్యులర్ గా, చాలా స్పెషల్ గా, చాలా ఇంట్రెస్టింగ్ గా రాయబడింది. అసలు జకర్యా గ్రంథాలు చూడటానికి ముందు పిల్లరా, ఆయన 3వ అధ్యాయంలో మనమందరము దేవుడి దగ్గర దోషులుగా ఉంటానని చూస్తాడు. మనమందరం దోషులుగా, మన వస్త్రాలన్నీ మురికి గుడ్డలుగా ప్రధాన యాజకుడైన యెహోషువ కనపడతాడు. ఆ యెహోషువ మురికి గుడ్డతో ఉంటాడు. దాని అర్థం మనందరం కూడా మనము నీతికిలనే మురికి గుడ్డలు. అవునా? ఎంత మంచిగా ప్రవర్తించినా, ఎంత నీతిగా కనిపించినా, క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడినంత వరకు దేవుని దృష్టిలో నువ్వు కార్యాలు మురికి కొట్టలే. దేవుని నమ్మిన వాడు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎంత మంచిగా దేవుని దృష్టికి వాళ్ళ నీతి మురికి కొట్టలు లాంటి. ఆమేన్. హల్లెలూయా. సో మనిషి పాపంతో, లోకంతో, పుట్టుకతో మన స్వభావం ఏంటిదో ముందు గ్రంథంలో 3వ అధ్యాయంలో చెప్తాడు. ఆమేన్. అయితే దేవుడు ఎన్నికలో ఉన్న వాళ్ళని చూసినప్పుడు వాళ్ళు మురికి గుడ్డలతో చూడండి. ఆమేన్.
ఈ గ్రంథములో వాళ్ళ పేర్లు ఏ రూపంలో ఉన్నాయో ఆ రూపంలో చూస్తాం. ఆమె ఇక్కడ 3వ అధ్యాయం మొదటికి వచ్చినప్పుడు చూడండి మీరు, అక్కడ యెహోషువ పైన సేవకుడు నిలబడుతున్న మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే ప్రధాన యాజకుడు మన ప్రతినిధి, అవునా? దేవుడి దగ్గర ఒక సేవకుడు కనిపిస్తున్నాడు, ప్రధాన యాజకుడు. ఆయన మురికి గుడ్డలతో కనపడుతున్నాడు. మురికి గుడ్డలతో కనపడతా, మురికి బట్టలతో ఒళ్ళంతా బురద, పేడ, చెమట, పైన ఇంకా రకరకాలైనటువంటి మరకలు, సబ్బు లేకపోతే పసుపు మరక లేకపోతే ఇంకొక మరక, ఇలాంటి మురికి బట్టలతో గలీజ్గా ఒక ఆయన వచ్చి దేవుడి సమాజంలో నిలబడ్డాడు. మురికి జుట్టు, మురికి గడ్డమంతా మురికి, ఒళ్ళంతా మురికి, అప్పో దగ్గరికి వెళ్ళిపోతాడు, వాసన చూడనంత మురికి. అలాంటి ఒక వ్యక్తి పరలోకంలో సింహాసనం దగ్గరకు వచ్చి నిలబడ్డాడు. దేవుడు ఏమన్నా, దేవుడు ఏంజల్ ఆఫ్ గాడ్ అనుకుంటే ఎవరంటే యేసుప్రభువే. ఏంజల్ ఆఫ్ గాడ్ అని రాయబడినా కూడా యేసుప్రభువే. ఆమేన్. పరలోకంలో దేవుడు అతను చూసి సాతాను దగ్గరికి వచ్చి, సాతానా, నా పిల్లడు చూసావా, ఎంత బాగున్నాడు, ఎంత క్యూట్ గా ఉన్నాడు, ఎంత పరిశుభ్రంగా ఉన్నాడు, ఎంత చందంగా ఉన్నాడు, ఎంత చక్కగా ఉన్నాడో చూడండి. చూడండి పిల్లారా, ఆడు వంటమేమో యెహోషువ మురికి బట్టలతో చిప్పిరి జుట్టుతో మొత్తం అంతా స్నానం చేయకుండా ఆ పుండ్లు పడిపోయి ఆ రక్తపు మరకలతో, పేడ మరకలతో అక్కడ పడుకొని, ఆ చెత్త కుప్ప మీద పడుకొని, ఇక్కడ పడుకొని వెళ్తుంటే ఆ పని చేసి ఈ పని చేసి వాళ్ళంతా మరకతో మళ్ళీ అక్కడ కూర్చున్నాడు. దేవుడు అంటాడు, ఇతను చూసావా ఎట్లున్నాడో, అగ్నిలోంచి తీసిన కురివిలాగా ఉన్నాడు అంటాడు. ఎంత చిత్రం పిల్లారు. ఆమె సాతాను ఈడు అగ్నిలో తీసిన కొరువు లాగా ఉన్నాడు, శుభ్రంగా ఉన్నాడు. ఈ జుట్టు చూడు, ఇది సూపర్ డూపర్ జుట్టు, నా దగ్గరకు వస్తే వాసన లేదు. ప్రభు యెహోవా మహాప్రభు, నీకు వాసన చూడలేకపోతున్నావా? దృష్టి ప్రాబ్లమా? లేకపోతే నువ్వు చూడలేకపోతున్నావా? ఇది ఎంత మలినంగా ఉంటే వీడు ఎంత శుభ్రంగా ఉంటాడని అంటాడు. సాతాను ఫిర్యాదు అయ్యి, వీడి తల చూసావా, ఈ చెవులు చూసావా, గడ్డం చూసావా, అసలు ఆ రింగులు తిరిగి దాని మీద మొత్తం ఆ సొల్లు కారిపోయి ఇది కారిపోయి అసలు అది దగ్గరకు వస్తే ఉంటావా ప్రభా? ఇలాంటి వాడిని నీ సింహాసనంలో కూర్చోబెట్టి నా బుజ్జి కన్నా, నా క్యూట్ బాయ్, నా ప్రియమైన కుమారుడు అంటున్నావు ఏంటి? చూడండి, ఎప్పుడైతే సాతాను దోషి అవటం మొదలు పెట్టాడో, దేవుడిచ్చిన సాక్ష్యం నిజమని చెప్పడానికి సాతాను చూసేందుకు పిల్లరా క్రీస్తు రక్తం అతని మీద ప్రతిష్ఠపడుతుంది. అతని వస్త్రాలు మొత్తం తెల్లగా మారిపోతాయి. హల్లెలూయా. సిలువ శక్తి సంఘానికి పునాది దేవుడు. ఆమేన్. దేవుడు నిన్ను చూసినప్పుడు ఇప్పుడు ఎలా ఉన్నావో చూడలేదు, ఆయన గ్రంథంలో ఎలా ఉన్నావో చూస్తాడు పిల్ల. గిద్యోను ఒక వ్యక్తి ఉంటాడు, పిరికివాడిగా పారిపోయి ఊరు చివరిలో కొండల మధ్యలోకి వెళ్ళిపోయి ఒక గాదె ఇవి ఉంటాయి కదా ఊర్లో, కుప్పలు అంటారు, కుప్పలు సాటును కూర్చొని ఎవరు చూడకుండా వాళ్ళ పిల్లవాడిని పైన పెట్టి ఎవడో చూడరా అని చెప్పి వాళ్ళ పైన కొండల మీద కాపలా పెట్టి అటు ఇటు చూసి కూర్చొని భయపడి పిరికివాడిగా పడతా ఉంటాడు. మరి కొట్టుకున్నాడు గోధుమలు. దేవుడు పరలోకంలో వచ్చి, ఆహా ఏం ధైర్యవంతుడు, ఏమి శక్తివంతుడు, ఏమి బలవంతుడు, అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత గొప్ప విశ్వాసి అంటుంటాడు. సాతాను అక్కడ ఉండి, ఈడు ధైర్యవంతుడు, మహాబలశాలి, ఈడు ప్రభు, ఈ గిద్యోను, ఆ పైన పిల్లోడు కాపలా, ఇక్కడ లావిడి కాపలా, ఇక్కడ కొడుకు కాపలా, ఈడు ధైర్యవంతుడు. పిల్లలు దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు దేవుడు, అబ్బా విశ్వాసుల తండ్రి, ప్రపంచంలో వేల కోట్ల బిడ్డలకు తండ్రి అని అతను ఈడు 75 ఏళ్ళు అయిపోయి ఇప్పటికి పిల్లలు లేదు, భార్యకి పిల్లలు లేదు, ఈయన విశ్వాసులకు తండ్రి. సాతాను అతని ప్రెజెంట్ చూస్తున్నాడు, దేవుడు అతని ఫ్యూచర్ చూస్తున్నాడు. ఆమేన్. God calls you by his election. ఆయన ముందు ఎన్నికలో నువ్వు ఏమై ఉన్నావో దాన్ని బట్టి దేవుడు పిలుస్తాడు. నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు అలా చూడు. ఎన్నికలో నువ్వు ఏమై ఉన్నావో, ఆ గ్రంథంలో నువ్వు ఏ స్థానంలో ఉన్నావో దాన్ని బట్టి నేను చూస్తాను. He deals with his creation the way he created them.
నిన్ను ఆయన ఏ విధంగా సృష్టించి అక్కడ పెట్టాడో ఆ విధంగా నీకు ప్రవర్తిస్తాడు. హల్లెలూయా. చూడండి, అతన్ని ప్రస్తుత పిరికివాడిగా చూస్తుంది సాతాను. అని దేవుడి మీద ఏమైనాడు ఆయన? 5 లక్షల మంది మిథ్యానీయుల్ని జస్ట్ కొండ పగలు కొట్టుకొని జస్ట్ ఇలా విచిత్రమైన చూడండి. దావీదు ఒడిసెలతో చంపేశాడు. సామ్గోరు మునికోలు కర్రతో చంపేశాడు. అవునా? గిద్యోను కొండ బద్దలు కూడా చంపేశాడు. సౌడిగా చచ్చిపోయాడు. మీరు ఆలోచించాడు ఏది పవర్ఫుల్? గిద్యోను అన్నాడు, ఏం చేయొద్దు, కొండలు పట్టుకోండి, టార్చర్ పట్టుకోండి, నేను చెప్పగలను, అందరూ కొండలు పగలు కొట్టండి అన్నాడు. అంతే, కొండ బద్దలు కొట్టాడు, వాళ్ళు గుండె బద్దలైపోయింది. 5 లక్షల మంది 300 మందిని చూసి పారిపోయారు. ఆలోచించండి, 300 మందిని చూసి 5 లక్షల మంది పారిపోయారు. వామ్మో వామ్మో వామ్మో, వాళ్ళు గుండెలు బద్దలు పట్టుకుపోయారు. ఆమె ఈ 300 మంది దేవుడి శక్తితో వాళ్ళ వెంటబడి దొరికిన వాడు దొరికినట్టుగా మోసపోతపోసారు, కొనికిపోయారు. శక్తితో నింపబడ్డాడు ఆయన. అందుకే దేవుడు దిగొచ్చినప్పుడు కూడా ఏమంటాడు? హౌ మైటీ మ్యాన్ ఆఫ్ వాలర్, అంటే పరాక్రమంగా బలాఢ్యుడు అని పిలుస్తాడు. పీ కూడా జారిపోతున్నవాడా అన్లా, పరాక్రమంగా బలాఢ్యుడు అని పిలుస్తాడు. అందుకే అక్కడ యెహోషువను చూసినప్పుడు దేవుడు, యెహోషువ ప్రధాన యాజకుడు, రక్తంతో కడగబోయే వ్యక్తి. అందుకని దేవుడు చూసి, నా కుమారుడు ఎంత అందంగా ఉన్నాడు. ఎందుకు? ఆయన విశ్వాసాన్ని చూశాడు, ఆయన ఎన్నికను చూశాడు దేవుడు. హల్లెలూయా. అలాగే ఎన్నికలో ఉన్న ప్రతి క్రైస్తవుని కూడా నా ఎన్నికను చూసే దేవుడు ఆయన. ఆమేన్. మనం ఏమై ఉన్నాము, ఇప్పుడేమై ఉన్నామో చూడడం, ఆయన ఏం కాబోతున్నామో చూస్తాం. అందుకే పరమగీతాల్లో కూడా చూడండి, ఆమె నేను నల్లని దాన్ని, నేను పనికిరాని దాన్ని, ఎండ తగిలిన దాన్ని, నా మందం సరి కాపుగా అయిపోతుంది, అయ్యో ప్రభు నేను పనికిరాని వాడిని అంటే, దేవుడు ఏమొచ్చి నా ప్రియురాలా, నా నిష్కలంకురాలా, లోపం లేనిదానా, ఉపకరణ కలిగిందానా. దేవుడు పలికే చూపుకి, మనం చూసే చూపుకి, మనుషులు చూస్తే వీళ్ళు ఫలానా క్యాస్ట్ వాళ్ళు, ఫలానా చిన్నోళ్ళు, ఫలానా పేదవాళ్ళు, ఎవరు నమ్ముతాడు సార్ యేసు ఇస్తున్నాయి, డబ్బులు లేనోడు, చిన్న పొలాలు అని చెప్పి కొంతమంది అనుకుంటారు. ఎవరు నమ్ముతారు సార్? కష్టాలు ఉన్నవాడు తప్ప బాగున్నాడు నమ్ముతాడు అనుకుంటారు. ఆమె ఎక్కడ మనిషి అతిశయిస్తాడు అక్కడ ఆయన ఎన్నుకుంటాడు. అక్కడ ఒక మంచి ఒక వ్యక్తిని ఎన్నుకో రుజుపరుచుకుంటాడు. దేవుడికి ఉన్న పేర్లు ఒక పేరు ఏంటంటే ఆయన రోషం కలిగింది. ఆమె మనిషి ఎక్కడ అతిశయించి తను గొప్ప చేసుకుంటాడో అక్కడ ఇంకెక్కువ కార్యం చేస్తాడు దేవుడు. ఆమె డబ్బున్నోడు మానడు అనుకొని చూపిస్తాను. మోషేని రాజును తీసుకొచ్చి దేవుడు విశ్వాసాన్ని మార్చి చూపించాడు. అపోస్తల కార్యాల్లో బర్నబా ఒక పెద్ద 1000 ఎకరాల వారసుడు వదిలేసి వచ్చాడు. ఏలియా నిన్ను ఎవరు నమ్ముతారంటే, ఒక 200 ఎకరాల ఆసామికి ఏకైక కొడుకు అన్ని వదిలేసి ఏలియా వెంబడించాడు. ఎలీషా. అవునా? ఎలీషా పొలం ఎన్ని అరకలు తోలుతున్నారు చెప్పగలరా? ఎలీషా పొలంలో 12 అరకలు. ఒక పొలంలో 12 అరకలు పెట్టి తోలుతున్నారు. ఆలోచించాడు ఎంత పెద్ద పొలం. ఒక 4-5 ఎకరాలు అయితే ఒక జోడుతో లాగేచ్చు. 12 అరకలు పెట్టి తోలిస్తున్నాడంట ఆయన. పైగా ఒక్కగానొక్క కొడుకు. ఏలియా అడిగినాడు, నిన్నెవరు నమ్ముతాడయ్యా నీ వర్తమానం అన్నాడు. అవునా? ఒక ధనవంతుడు, అన్ని కలిగిన వాడు. ఏం చూసి అమ్మడించాడు ఎలీషా? ఏలియా దగ్గర ఒక ఇల్లు ఉందా? ఒక చర్చి బిల్డింగ్ ఉందా కనీసం? ఎలీషా వచ్చాడు, పాస్టర్ గారు మన చర్చి ఎక్కడ అన్నాడు. తీసుకెళ్ళాడు, నది పక్కన పడుకోబెట్టాడు. మన చర్చి ఎక్కడ అన్నాడు. జవాబు లేదు. 2 రోజులు అక్కడే 3 రోజులు అక్కడే. ఏంటన్నాడు? మనకు ఇల్లు లేదా అన్నాడు. లేదు బాబు, ఇదే మాట్లాడాడు. నో ప్రాబ్లం, గాడ్ బ్లెస్ యు, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉన్నాడు ఆయన. అవునా? తీసుకెళ్ళిపోయాడు, కరిమేల గుహలో పెట్టాడు. అవునా? మన సంఘానికి ఎనమదత్తయ్య గారు అన్నాడు. 2 రోజులు ప్రార్థన కూటమి ప్రారంభించి ఎలీషా అన్నాడు. పాటలు పాడాడు. ఎవరు పాటల్లో వాక్యం చెప్పి ఆరాధన అంతా అయిపోయింది. బ్రహ్మ వాయించే వాళ్ళు లేరు, ఎవరు లేరు. అయ్యగారు మన చర్చికి ఎవరు ఈరోజు ఎవరు రాలేదండి అన్నాడు. ఈ రోజే కాదు, రోజు కూడా ఎవరు రాడు. చర్చిలో నువ్వు నేనంతే. వాళ్ళే పాడుకోవటం, వాళ్ళే చెప్పడం పడటం, వాళ్ళు ఆరాధించుకోవటం. అవునా? మనుషులు లేరు, డబ్బు లేదు, మంచి పేరు లేదు, అయినా నమ్మడించాడు. హల్లెలూయా. దేవుడు ఎన్నికలో మనం ఏమై ఉన్నామో దాన్ని బట్టి చూస్తాడు పిల్లలు. హల్లెలూయా. మన ఇప్పటి స్థితిని కాదు కానీ మన ఫ్యూచర్ని బట్టి చూసే దేవుడు ఆయన. హల్లెలూయా.
ఆమె. ఇప్పుడు నువ్వు బలహీనమైనామో కావచ్చు. ఎస్తేరు చూస్తే పుట్టినప్పుడు అమ్మా నాన్న చచ్చిపోయి చూసేవాళ్ళు లేక, ఆదరించేవాళ్ళు లేక, చాలు చూపేవాళ్ళు లేక, ఒక పూట అన్నం పెట్టేవాళ్ళు లేక బాధపడుతున్న టైంలో నాకు ఎవరైనా నన్ను తీర్చి అన్నం పెట్టి నన్ను చూసుకుంటే చాలు. కానీ దేవుడు ఏం చూస్తున్నాడు? నీకు అన్నం పెట్టడం ఏంటమ్మా? ఒక ప్రపంచానికి అన్నం పెట్టే తల్లివి నువ్వు. అనుకుంటుంది నాకు ఎవరు లేరు, నాకే ఇట్లా జరిగింది, నాకు ఎందుకు అమ్మ చచ్చిపోవాలి, నాకు ఎందుకు నాన్న చచ్చిపోవాలి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు అమ్మ నాన్న లేదని ఫీల్ అవుతున్నావు. ఇజ్రాయేలు 12 గోత్రాలకి నువ్వు తల్లి కాదు. వాళ్ళందరినీ కాపాడే గొప్ప వీరమణితో కాపాడు. దేవుడి దృష్టిలో ఏమై ఉన్నదో దావిది చూస్తున్నారు. అది ఈ గ్రంథంలో ఫౌండేషన్ ఎగరే పుస్తకానికి పునాది ఎక్కడ వేస్తున్నాడంటే ఎలక్షన్ ముందు ఎన్నిక. ఆమె యెహోషువను చూసినప్పుడు, యెహోషువ చూసావా సాతాను చెప్తా. దేవుడు విచిత్రంగా చూడండి, దేవుడు దూతలకు చెప్పట్లా. యెహోషువ బట్టలు చూడండి, ఎవరికి చెప్పాడు? ఎవరికి కడుపు మంటో, ఎవరికి నచ్చదో, ఎవడ తప్పులు పట్టుకుందా ఉన్నాడు ఆడి దగ్గరికే తీసుకెళ్ళి సాతాను యెహోషువని చూచితివా? బాధ పిల్లరా, సాతానికి మామూలుగానే వాడికి అసూయ కడుపు మంట ఓర్చుకోలేడు. అవునా? అలాంటి వాడి దగ్గరికి నాకు చాలా ఆశ్చర్యం. దేవుడు ఆయన పని చేసుకోవచ్చు కదా. సాతాన్ని పిలిచి, సాతాను యోబు సంగతి ఆలోచించావా అని బాగా చేస్తా ఉంటది. ఎందుకు దేవుడు ఆడితో చెప్పుకోవటం, పగోడితో పంచుకోవడం ఎందుకు పిల్లారా? చాలాసార్లు అనుకున్నాను, దేవుడు ఒక్క మాట సాతాను పోయి ఉంటే యోబు గారి కష్టాలు వచ్చుంటాయి కాదు కదా. సాతాను గాడు వస్తే దేవుడు వాడి దగ్గరికి యోబు గురించి ఆలోచించావా అని అంటే రెచ్చగొట్టడం ఎందుకు, తిరిగి మాట్లాడటం ఎందుకు, యోబుకి కష్టాలు రావడం ఎందుకు? ఎందుకంటే దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన బిడ్డలు ఏం చేయగలరో వాంట్ టు ప్రూవ్. కొన్నిసార్లు దేవుడు కావాలని సాతాను రెచ్చగొడతాడంట. ఆమె నెహెమ్యా గోడలు కట్టేటప్పుడు సన్బల్లటు టోబియా వచ్చి అంటారు, వీళ్ళు కట్టే గోడలు ఒక నక్క అలా ఎగిరినా కానీ పడిపోయింది అంటాడు. నక్క మనుషులు కూడా కాదు, నక్క పొరపాటు అంటే ఇక్కడ వెళ్ళిపోతే చాలంట ఆ రాళ్ళు పడిపోతాయి అంట. అలా ఎగతాళి చేస్తారు. అవునా? నెహెమ్యా చూడండి 52 రోజుల గోడలు కట్టించాడు. వాళ్ళు ఎవరు బేదారి పని చూడలు కాదు, వాళ్ళు ఎవరికి మేస్త్రి పని రాదు. పైగా పాత గోడలు పడిపోయిన చోట అక్కడే కట్టాలి, పాతను తీసి కట్టాలి. 2 కట్టకుండా ఆపటానికి శత్రువులు దాడికి సిద్ధంగా ఉన్నారు. ఒకవైపు కత్తి పట్టుకొని, రెండో వైపు బొచ్చు పట్టుకొని, పాత పట్టుకొని పనిచేశారు. అంత పని కూడా 52 రోజుల్లో చేశారు. మళ్ళా వాళ్ళందరూ భేదవాడు, అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. నెహెమ్యా కట్టిన గోడలు ఈ రోజుకి నిలబడింది. మీరు చూస్తారు చుట్టూ ఉన్న గోడలు అవి నెహెమ్యా కట్టిన. సొలొమోను కట్టిన గోడలు కూలిపోయి, దావీదు కట్టిన గోడలు బేడలు వచ్చింది, హిజ్కియా బాగు చేసిన గోడల బేడలు వచ్చింది. నెహెమ్యా కట్టిన గోడలు ఈ రోజు నిలబడి ఉన్నాయి. అక్కడ ఆమె ఎక్కడ శత్రువు అతిశయిస్తాడో అక్కడ దేవుడు ఆమె. ఈ చిన్న సంఘంలో ఏం జరిగింది? ఈ బుట్ట సంఘంలో ఏం జరిగింది? సాధారణ అసలు అనుకోండి పిల్లరా, ఇక్కడే గొప్ప కార్యాలు చేయగలుగుతారు. హల్లెలూయా. సో ఫస్ట్ మనం ఎన్నికలో ఎట్లున్నామో, క్రీస్తు రక్తం మనల్ని ఏం చేయగలదో దాన్ని చూపించిన తర్వాత, ఈ గ్రంథం ఎగిరిపోయే గ్రంథమే కానీ దానికి టైం ఉందంట పిల్లలు. టైం వచ్చినప్పుడు లేపిద్ది అంట, టైం వచ్చే వరకు ఆపిద్ది అంట పిల్లలు. దేవుడు నీలోకి వచ్చినా కూడా నిన్ను హెచ్చించాలన్నా టైం వచ్చేంత వరకు నువ్వు పట్టాలి. నిన్న మొన్న ప్రతిరోజు ఉదయాన్ని ప్రార్థన చేసుకుంటా, ఇప్పుడు నిన్న ఈరోజు వాక్యం చెప్పాను, వేరుండ గోరువాడు స్వేచ్ఛాలు పడబెట్టుబడి లెస్సైన జ్ఞానానికి వ్యతిరేకం. గ్రంథం నేను లేపే గ్రంథమే కానీ తన టైం ప్రకారం లేపిద్ది. ఆమె హల్లెలూయా. నిన్ను దేవుడు పైకి లేపుతాడు. ముందు మనుషులకు పైగా లేపుతాడు, ఆ ప్రాంతంలో గొప్పవాడిగా లేపుతాడు, పాపానికి పైగా లేపుతాడు. కానీ ఆ గ్రంథానికి టైం ఉంది లేపటానికి. ఆమె ఈ గ్రంథం మనందరూ కూడా ఎత్తబాటులోకి తీసుకెళ్తే మొత్తం పైకి లేపుకెళ్ళిపోయింది. కానీ దానికంటూ ఒక టైం ఉంది. ఆ టైం వరకు నువ్వు కనిపెట్టాలి పిల్లలు, ఓపికతో ఉండాలి. లేకపోతే నువ్వే నష్టపోతావు, నేను నష్టపోతాను. ఆమె హల్లెలూయా. నిజంగా చూడండి, మోషేని ఏలియా వెంబడించాడు, మోషేను యెహోషువ వెంబడించాడు. అవునా?
మోషేని చాలా మంది వెంబడించారు. వెంబడించిన వాళ్ళు కొంతమంది సగంలోనే నన్ను దేవుడు పిలిచాడు, నేను కూడా సేవ చేస్తానని చెప్పేసి కోరహు బయలుదేరాడు. దాతాన్ అబీరాము బయలుదేరాడు. నిన్ను వెంబడితే అవసరం, మాకు పిలుపు ఉంది, మాకు సేవ ఉంది, మేము వెళ్తున్నాము. వెయిట్ చేయలేకపోయాడు. అవునా? హల్లెలూయా. కానీ యెహోషువ దేవుడు ఆయనకు టైం ఇచ్చే వరకు 1 సంవత్సరం 6 నెలలు చూశాడు. పాస్టర్ గారు వచ్చి నెక్స్ట్ నువ్వే పాస్టర్ చెప్తాడేమోనని 6 నెలలు కాదు 6 సంవత్సరాలు చూశాడు. ఏమీ లేదు. యెహోషువ ఆవిడ చెప్తుందేమో, కాబట్టి నేను నమ్ముకోవడం వేస్ట్ అండి, వెళ్ళిపోదామండి. కోరపుతో పాటు మనం కూడా వెళ్ళిపోదామని చెప్పిందేమో. అని యెహోషువ లేదు. దేవుడు మనల్ని హెచ్చించేంత వరకు మనం కనిపెట్టుకోవాలి. హల్లెలూయా. ఒక మనిషి పిలుపుని ఎంతకాలం ఇచ్చేయగలరు పిల్లలు? ఒక సంఘం ఒకవేళ సేవకులు లేకపోతే ఎంతకాలం వెయిట్ చేయగలరు? పాస్టర్ గారు ఒక ఆదివారం రాకపోతేనే ఎంతకాలం జరుగుతుంది. ఎవరన్నా ఒక ఇంట్లో స్పెషల్ కూటం పెట్టుకొని పాస్టర్ గారు రమ్మంటే ఆ రోజు రాలేదంటే తెచ్చి మానేసిన వాళ్ళని చూసాం. చోటకి వెళ్ళాను పిల్లలు పెడితే ఆ రోజు వాళ్ళు ఏమంటారు, మేము పలానా పాస్టర్ దగ్గర మానేసామన్నారు. ఎందుకు మానేశారంటే, మా అమ్మాయికి మేము పెద్ద మనిషి ప్రోగ్రాం పెట్టాం, పాస్టర్ గారు డేట్ ఇచ్చాడు, అందరం పిలిచాము, అయ్యగారు రాకుండా వేరే వాళ్ళని పంపించాడు అని తెచ్చి మానేసాము. ఒక్కరోజు వెయిట్ చేయలేకపోయావా? ఈరోజు ఒక రోజు కాదు, నెల కాదు, సంవత్సరాలు కాదు, 40 ఏళ్ళు వెయిట్ చేశాడు. యెహోషువ 30-40 ఏళ్ళు స్టార్ట్ అయింది అనుకున్నాం. నన్ను సేవ పిలిచాడని చెప్పి వాళ్ళ ఆవిడ పిల్లలు చెప్పాడు. నాన్న ఎప్పుడు మన సంఘం అన్నాడు. ఆయన కోరుకున్నప్పుడు అన్నాడు. వాళ్ళ పిల్లడు 15 ఏళ్ళు వయసు వచ్చింది. నాన్న చర్చి ఎప్పుడు అన్నాడు. ఆయన కోరినప్పుడు అన్నాడు. వాళ్ళ పిల్లడు పెళ్ళి అవుతుంది. నాన్న చర్చి ఎప్పుడు అన్నాడు. ఆయన కోరినప్పుడు అన్నాడు. యెహోషువ కొడుకు పెళ్ళి అయింది. మనవడు వచ్చాడు. ఆ మనవడు కూడా 15 ఏళ్ళు వచ్చినాయి. నాన్న చర్చి ఎప్పుడు అన్నాడు. ఆయన కోరినప్పుడు అన్నాడు. ఆ పక్కనోడు దాతాను బెచ్చమాడని ఉంటాడు. ఆ మోసే సంగతి నీకు తెలియదు, ఆయన వదిలిపెట్టడు, ఆయన స్థానం ఒకడికి ఇవ్వడు, నిన్ను రానివ్వడు అని యెహోషువ కనిపెట్టుకున్నాడు. పిల్లరా 40 ఏళ్ళు వెయిట్ చేశాడు. తర్వాత దేవుడు వచ్చి, నా సేవకుడైన మోషే మరణించాడు, ఇప్పుడు నేను నిన్ను గొప్ప చేశాను, నౌ ఐ విల్ గ్లోరిఫై, ఇప్పుడు నేను కనపరుస్తాను. ఆయన లేపేంత వరకు ఒకసారి క్రీస్తు సిలువలో వెళ్తున్నాడు. భక్తులు పిల్లరా, యేసు ప్రభుకి మరణాన్ని జయించే శక్తి ఉందా లేదా? మరి జయించే శక్తి ఉన్నాడు. 3 ఎందుకు ఆగాడు? ఏదో సంపగా లేవచ్చు కదా. ఆయన ఆత్మ సమయాన్ని నిర్ణయించేంత వరకు 3 రోజులు ఓపిక కనిపెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ గ్రంథం నిన్ను పైకి లేపిద్ది, కానీ గ్రంథానికి కొన్ని కాల పరిధులు ఉన్నాయి. ఇక్కడ అన్నాడు, ఈ గ్రంథం ఎప్పుడు వస్తుందంటే అన్నాడు, సిలువ తర్వాత ఆయన ఒక దర్శనాన్ని చూపించాడు. ఏంటంటే 7 కాలాలు ఉన్నాయి క్రైస్తవ్యంలో అంటాడు. జకరియా నీకేం కనపడుతుందంటే ఒక రాయి ఉంది, రాయి మీద 7 కనులు ఉన్నాయి అంటాడు. మళ్ళా సరిగా చూడు అంటాడు, 7 దీపస్తంభాలు ఉన్నాయి, దానికి 7 కొవ్వొత్తులు ఉన్నాయి అంటాడు. దాని అర్థం 2 కూడా ఒకటే. ఏంటది? కొత్త నిబంధనలో 7 సంఘ కాలాలు ఉన్నాయి. బాధాకరం ఏంటంటే క్రైస్తవులను చెప్పుకునే సగం మంది 190% మందికి తెలియదు. తెలిసినా నమ్మిన అంగీకరించాం. ప్రాబ్లం తెలియక కాదు, వాళ్ళ ఈగోతో ఒప్పుకోక. బైబిలే చెప్తుంది 7 కాలాలు ఉన్నాయి. ఆమేన్. 7 కాలాల తర్వాత 7వ కాలంలో ఆయన చూసినప్పుడు తలరాయిగా దేవుడు వస్తున్నారు. ఆమేన్. మందిరానికి పునాది వేశాడు. ఆ రాయి చూసిన రాయి ఏంటంటే పునాది రాయి. తలరాయిగా దేవుడు వస్తున్నాడు. ఆ తలరాయి వస్తున్న కాలంలో ఎగిరిపోయే పుస్తకం వస్తుంది. హల్లెలూయా. దేవుడి నెంబర్ ఎంత అంటే 7 పిల్లలు. ఆమేన్. ఎత్తబాటు నెంబర్ ఎప్పుడైనా 7. ఎత్తబడే పుస్తకం పనిచేయాలంటే 7 చాలా స్పష్టమైన పద్ధతి పిల్లలు. ఆమేన్. ఆదాము పడిపోయిన తర్వాత 6 చనిపోయారు, 6 తరాలు చనిపోయారు. కానీ 7వ తరంలో ఉన్నవాడు హానోకు ఎత్తబడ్డాడు. ఆమేన్. అబ్రహాము నుంచి మోషే అయిన తరం వాడు 7. అబ్రహాము నుంచి 7వ తరంలో మోషే. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, లేవి, కహాతు, అమ్రాము, మోషే. ఆమేన్. హల్లెలూయా. ఆదాము నుంచి 7వ వాడు ఎత్తబడ్డాడు.
అలాగే అబ్రహాము నుంచి 7వ వాడైన మోషే కూడా మరణానికి సాదృశ్యం కనిపించాడు కానీ మోషే కూడా మరణం లేకుండా పైకి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. 7 ఎత్తబడే సంఖ్య పనిచేస్తుంది. ఆమేన్. దేవుడిని స్వస్థపరచాలి అంటే కూడా టైం ఉంటుంది. మన నమ్మకాన్ని ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థపరచడం అనుకుంటారు. దేవుడు టైం ఇస్తాడు. ఆ టైం కొన్నిసార్లు పాపాన్ని ఒప్పుకోవడానికి కావచ్చు, నీ పరీక్షించడానికి కావచ్చు, మరొక విధంగా కావచ్చు, నీ ప్రార్థన బలపరచడానికి కావచ్చు. దేవుడు కార్యాలు అడిగిన వెంటనే చేయడం చాలా సార్ దానికి కారణం ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఈ గ్రంథం ఎత్తబడే శక్తినిచ్చే గ్రంథమే. ఈ గ్రంథం పైకి లేపే గ్రంథమే. ఈ గ్రంథం బాగు చేసే గ్రంథమే. ఈ గ్రంథం నిన్ను బలపరిచే గ్రంథమే. కానీ దీనికి టైం ఉంది. ఆమేన్. హల్లెలూయా. పిల్లడు ధ్యానం లేచాడు. అమ్మ ఆకలి అన్నాడు. ఆగు అన్నా. అంటే తల్లి అన్నం పెట్టే తెల్ల తెల్లే పెట్టే తల్లి ఆగు అందంటే ఏదో ఉంది. అది మళ్ళీ అమ్మ ఆకలమ్మ, అమ్మ ఆకలమ్మ ఆగురా అంటుంది. తల్లి ఏదో చేస్తుంది. అమ్మ ఆకలి అన్నాడు. తల్లి అన్నం పెట్టుద్ది కానీ టైం ఉంది. ఆమేన్. ఇప్పుడు ఆగలేకపోయాడు అనుకో సద్దానం పెట్టుద్ది. అది ఆగాడు అనుకో వాడి కోసం తాజా ఆహారం పెట్టు. ఆమేన్. దేవుడు సత్యాన్ని చెప్పే వరకు నువ్వు ఇంకా కనిపెట్టు అన్నావు అనుకో ఈ కాలపు తాజా వాక్యాన్ని ఇస్తాడు. అని ఆగలేడు, నేను వెళ్ళిపోతాను, నేను సేవ చేస్తాను, నాకు కావాలని అనుకో పాత రక్తం తీసుకొచ్చి లేకపోతే పాత ఆహారం తీసుకొచ్చి సంఘ శాఖల ఆహారము మురిగిపోయిన ఆహారం పెడతాడు దేవుడు. ఇంకా నీకు ఇదేనా బాబు, నువ్వు ఆగలేవు. ఆమేన్. గ్రంథం ఎత్తబడాలి. ఎత్తబడి తీసుకెళ్లే గ్రంథం ఎక్కాలి. గ్రంథం ఎత్తబడాలంటే ఏం చేయాలి? ముందు పరిశుద్ధ ఆత్మను పొందేంత వరకు ఆగాలి. చాలా మంది ఎన్నో కాలాలు చర్చలకు వెళ్తారు, బిజీ. ఈ చివరి కాలం పెద్ద సమస్య ఏంటంటే మనుషులు బిజీ పిల్లలు. మనుషులు బిజీ. వెంటనే పనులు జరగాలి. ఫోన్ చేశాం, పిల్లడు ఒకసారి ఫోన్ చేశాం, భర్త దూరం నుంచి ఫోన్ చేశాడు, భార్య ఎత్తలా. రెండోసారి ఫోన్ చేశాడు, ఆవిడ ఏదో పని చేసుకుంటాను బాత్లో ఇంకో చోటే ఉంది, ఎత్తలా. మూడోసారి ఫలితాడు అనుకో ఆటోమేటిక్గా వచ్చింది పాపం కట్టలు తెచ్చుకొని. మనుషులకి అన్ని కూడా ఇన్స్టాంట్గా కావలసినటువంటి కాలం ఇది. ఈ చివరి కాలంలో మనుషులు కోల్పోతుంది సహనం, పేషెన్స్. ఇంత ముందు రోజుల్లో లెటర్లు రాస్తే వచ్చేంత వరకు అంతా ఆగేవాడు. ఇప్పుడు లెటర్లు పోయినాయి, ఫోన్లు పోయినాయి, మెసేజ్లు వచ్చినాయి, లేకపోతే వీడియో కాల్స్ వచ్చినాయి, అయినా మనిషి ఆగలేకపోతున్నాడు. బ్యాంకు దగ్గరికి వెళ్ళి నిలబడి లైన్లో నుంచి చెక్కీలు రాసి డబ్బులు తెచ్చుకునేవాడు. ఈరోజు శనివారం అయితే ఆదివారం, రేపు ఆదివారం అయితే ఆగేసి సోమవారం కూడా పోయి తెచ్చుకునేవాడు. ఇప్పుడు అంత దూరం ఆగలేడు. పక్కనే వెళ్ళాలి, ఏటీఎంలో తెచ్చుకోవాలి పక్కనే. ఒకవేళ ఏటీఎం దూరమైనా మనిషి ఆగలేడు. ఏటీఎంకి వెళ్ళిపోతే కూడా ఏటీఎంలో నీ ముందు ముగ్గురున్నారు, ఆగలేడు. ముగ్గురున్నారే, త్వరగా బాబు త్వరగా. ఒకప్పుడు గంటలు పట్టింది, ఇప్పుడు నిమిషాల్లో అయిపోతున్నా కూడా మనిషి ఆగలేడు. చివరి కాలం మనుషుల సహనాన్ని చంపేస్తున్న కాలం పిల్లలు. కానీ దేవుడు అన్నిటికంటే ఎక్కువ సహనాన్ని కోరే కాలం ఇది. దేనికి మనుషులు అలా అన్ని తొందరగా సక్సెస్ తొందరగా రావాలి, డబ్బు తొందరగా సంపాదించాలి, తొందరగా పెద్దలు కట్టాలి, అవసరమైతే డబ్బులు తీసుకుని అప్పు తీసుకుని లోన్ పెట్టుకుని కట్టాలి. మనుషుల మైండ్. ఒకప్పుడు అంతా సంపాదించి అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా ఉన్న డబ్బులతో ఇల్లు కట్టుకుని స్థిరపడేవారు. ఇప్పుడు అంతకాలం ఆ ఓపిక నాకు లేదు. ముందే ఇల్లు వచ్చేయాలి, ముసలుడు అయిపోయినా ఇల్లు అనుభవించడం కాదు, కుర్రవాడిగానే అనుభవించాలి, నాకు స్పాట్ కావాలి సార్ అని మనుషులు కోరుకుంటున్నా కాదు, మనుషుల్లో సహనం కోల్పోతున్నా కాదు. నేను మూసిపడిపోతే ఒకసారి మీటింగ్ జరుగుతుంటే ఒక మామిడి తోటలో పెట్టారు పూట. సరే మామిడి తోటలో చూడటానికి వెళ్ళిపోతే ఒక చెట్టు ఉంది, సన్నగా ఉంది పిల్లల చెట్టు, కానీ ఇంతంత కాయలు ఉంది దానికి. ఆ కాయలు కొమ్మలు దిగిపోతున్నాయి కాయలకి. ఆ చెట్టు ఆయన చేరాయని అడిగాను, బ్రదర్ ఏంటి చెట్టు ఏమో ఇంత చిన్నగా ఉంది, కాయలు ఇంత పెద్దగా ఉన్నాయి అంటే, ఆ పాస్టర్ గారు దాన్ని క్రాసింగ్ చేశాం పాస్టర్ గారు అన్నాడు. క్రాసింగ్ అంటే ఏంటంటే ఏం లేదు, మాకు కాయలు రావాలి కానీ మామిడి చెట్టును పెంచితే అది పెరిగి పెద్దదయ్యి 3 ఏళ్లకు 4 ఏళ్లకు 5 ఏళ్లకు కాయలు వస్తాయి. మాకు అంత టైం లేదు, ఇన్స్టాంట్గా కాయలు రావాలి, 6 నెలల్లో సంవత్సరంలోనే కాయలు రావాలి. అందుకోసం క్రాసింగ్ చేసామన్న. మరి కాయలు వచ్చినాయి, ప్రతి కొమ్మ కింద ఇంత కర్రలు పెట్టున్నాయి అక్కడ. ఎందుకంటే ఆ కొమ్మల్ని కాయలు బరువు మొయ్యలేకపోతుంది. కర్ర పెట్టకపోతే ఆ కర్ర బరువు చెట్టు మొత్తం చచ్చిపోయింది. చూసారా దేవుడు ఎంత తెలివైన వాడు.
చెట్టు కాయలు రావడానికి ముందు కాయలను భరించేంతగా కాండాన్ని పెద్దగా పెంచుతున్నాడు. ఆ తర్వాత కాయలు ఇస్తున్నాడు. ఇప్పుడు మనిషి ఏమనుకున్నాడు, వెయిట్ చేయడానికి ఇష్టం లేదు, అంత పెద్ద కాండడానికి ఇష్టం లేదు, కానీ వెంటనే రిజల్ట్ రావాలి. చివరి దినాల్లో మనిషిని సాతాను పెడుతున్నదంట, మనుషుల్ని ఓపికను తీసేస్తున్నాడంట, రెండు బిజీ చేస్తున్నాడంట. చాలా బిజీగా ఉంటారు, ఉదయాన్నే ఇస్తారు పనులు, ఆ పని ఈ పని ఈ పని, మళ్ళీ ఆదివారం చర్చికి వెళ్ళాలి, అయిపోవాలి, ఇంటికి వెళ్ళాలి, వదిన వండుకోవాలి, మన పని చేయాలి, బిజీ 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 అన్ని పనులు చేస్తున్నారంటే కానీ ఒకటి మిస్ అవుతున్నారు అంటున్నారు. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం కోసం కనిపెట్టడం మిస్ అయిపోతున్నారు. ఆమె పరిశుద్ధాత్మను పొందుకోవాలి, పరిశుద్ధాత్మను పొందుకోవాలి. వెయిట్, ఈ గ్రంథం నిన్ను లేపిద్ది, కానీ ఎప్పుడంటే ముందుగా నువ్వు పరిశుద్ధాత్మను పొందితేనే గ్రంథం లేపగలదని. అపోస్తలుడు దేవుడు చెప్పాడు, పేతురు ఆయన లేవకముందే ప్రభువుని వెంబడిస్తున్నప్పుడే పేతురు అన్నాడు, ప్రభువా నిన్ను వెంబడిస్తున్నావు, మాకేంటి, నీ కోసం వదిలిపెట్టాం, నీ కోసం వ్యాపారం వదిలిపెట్టాం. ఓడి ఒక చిన్న బోటు వదిలిపెట్టాడు, ఒక వల వదిలిపెట్టాడు పేతురు. దానికోసం నీ కోసం బోటు వదిలిపెట్టాడు, నీ కోసం సమస్తం వదిలిపెట్టాను ప్రభు. ఎంత వదిలిపెట్టున్నాడు పిల్లరా? ఒక వల, ఒక బోటు, రోజుకి మహా ఉంటే ఒక చిన్న చిన్న చేపలు, రోజుకు 1000 రూపాయలు 2000 రూపాయలు వచ్చి చేపలు వదిలిపెట్టాడు. ఆయన వెంటనే రిజల్ట్ కోరుతున్నాడు. మరి మాకేంటి ప్రభు, మేము వదిలిపెట్టాం కదా, మా పరిస్థితి ఏంటి, మాకేంటి? నా కోసం సమస్తాన్ని విడిచిన మీరు, ఇజ్రాయేలు 12 గోత్రాల సింహాసనాల మీద కూర్చుంటారు, వాళ్ళు తీర్పు తీరుస్తానన్నాడు. నాకు చదివినప్పుడు చాలా బాధేసింది, అబ్బా దేవుడు ఆ మాట చెప్పుకుండాల్సిందే అన్నాడు అనుకున్నాను. ఎందుకంటే ఆ తర్వాత నుంచి అలా గొడవంతా అక్కడే, సింహాసనం మీద కూర్చుంటాను, నేను రాజు అవ్వబోతాను, నా రాజ్యంలో మీరు కూడా కూర్చుంటారని చెప్పాడు. కానీ రాజు అవడానికి 2000 సంవత్సరాలు చెప్పాలి, 2000 సంవత్సరాలు పట్టిందని చెప్పలే. అందుకోసం నేను రాజు అవ్వబోతున్నాను, నాతో పాటు మీరు కూడా సింహాసనం మీద కూర్చుంటారు అనగానే నెక్స్ట్ డే నుంచి స్టార్ట్ అయిపోయింది వాళ్ళ గొడవ. వాళ్ళ అన్నదమ్ములు కూర్చొని, అరే తమ్ముడు, ఆయన పక్కన మంత్రిగా, పెద్ద మంత్రిగా నువ్వు, చిన్న మంత్రిగా నేను, మనత్రమేరా, ఆయన పైన కుడి పక్కన నువ్వు, ఆయన పక్కన నేనని. ఆ మాటలు ఎక్కువ శిష్యులు విన్నారు, యోహాను, యాకోబు. వాళ్ళు విని, అవునా యేసు ప్రభు వీళ్ళకి ఆల్రెడీ వాగ్దానం చేసేసాడా, అరే అయితే ఈయన ఎట్టని మనం రికమెండేషన్ చేయాలి అని ఈయన జాలిపరుడు. మనం ఓ పని చేద్దాం, తమ్ముడు అమ్మను పిలిపించి అమ్మతో రికమెండేషన్ చేపిద్దాం, అప్పుడు ప్రభు వాళ్ళిద్దరం తీసేసి మనద్దరం కూర్చోబెడతాడు. అసలు పుల్లారా, సింహాసాలు ఈపోయేది ఎప్పుడు, వాళ్ళు కోరుకుంటుంది ఎప్పుడు? అప్పటి నుంచి వాళ్ళు, మాలో ఎవడు గొప్పవాడు, ఎవరు పెద్ద సేవ, ఎవరు సింహాసనం మీద కూర్చుంటారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చిన ఒక రోజు జబదయి భార్య వచ్చింది, ఆమె వచ్చి రికమెండేషన్ చేసిన, ప్రభు నీ కుడి పక్కన నా కొడుకునే పెట్టుకోవాలి. అసలు చూడండి పిల్లరా, అసలు దేవుడు ముందు వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోవాలని చెప్పాడు. వాళ్ళు వెయిట్ చేయట్లా, సింహాసనం కోరుకుంటున్నారు. ఆయన చనిపోయే ముందు వరకు కూడా గొడవదే, చనిపోయినాక మొత్తం వదిలిపెట్టి తట్టబడి సొత్తులు బయటికి వెళ్ళిపోయారు. తిరిగి లేచినాకే ఉన్నాడు ప్రభు, పేతురు పై నుండి పరిశుద్ధ ఆత్మను పొందేంత వరకు యెరూషలేములో వెయిట్ చేయి. నువ్వు ముందు సింహాసనం ఎక్కాలంటే వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. ఎగరాలి అంటే ముందు వెయిట్ చేయడం నేర్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఆత్మను పొందుకోవడానికి ప్రయాసపడు. కొంచెం మంది స్లోగా చెప్తాను పిల్లరా, నాది మెల్లగా ఉంటుంది, వాక్యం కాట్లేయడానికి చాలా టైం పడుతుంది. సో ఆలోచించండి పిల్లలు. సరే నేను ముగిస్తాను. గ్రంథం ఎగరేసే గ్రంథమే, కానీ ఫస్ట్ పరిశుద్ధ ఆత్మను పొందకుండా ఈ గ్రంథంలోకి వెళ్ళలేదు. ఈరోజు మనిషి రాగానే వాక్యం తెలుసుకుందాం, మర్మాలు తెలుసుకుందాం, లేకపోతే ఏదో తెలుసుకుందాం, పెద్ద పెద్ద దీవెనలు పొందుకుందాం, ఏదో చేసుకుందాం అనుకుంటాడు, కానీ పరిశుద్ధ ఆత్మను పొందుకోవడం కోసం కనిపెట్టడం ఈరోజు చాలా మంది. ఆమె అపోస్తల కార్యాలలో 1 నిమిషం నమ్మిన నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మను పొందితిరా. పరిశుద్ధాత్మ కోసం ఒక 2 రోజులు ప్రార్థన చేశారా, 2 గంటలైనా ప్రార్థన చేశారా, దేవుడి సన్నిధిలో ఎంతగా దానికోసం పోరాడారు? నేను ప్రశ్నిస్తాను, ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకున్నాము అని పరిపూర్ణ నిశ్చయిత ఉంది ఇక్కడ? చేయొద్దండి. చేయొద్దండి. అందరికి ఒకళ్ళు ఎత్తితే ఒకళ్ళు ఎత్తరా.
అట్లా కాదు పిల్లలు. చాలా ధైర్యం కావాలి, చాలా నిశ్చయిత కావాలి, అంత సులభం కాదు. నాకు చాలా భయం వేస్తూ ఉంటుంది, ఎందుకంటే అన్నీ పొందుకుంటున్నావు, అసలు మర్చిపోతున్నావు. ఒక ఉపమానం ప్రవక్త చెప్పాడు, ఒక సైకిల్ ఒక రన్నింగ్ రేస్ ప్రోగ్రామ్ ఉందంట. ఈ లైన్ నుంచి ఆ లైన్కి వెళ్ళి మళ్ళీ అటు నుంచి ఇటు వచ్చి పరిగెత్తుకుంటూ రావాలంట. ఈ రన్నింగ్ రేస్లో కొంతమందిని పెట్టారంట పిల్లలు. ఒక 40 మంది ఉన్నారంట. అందరూ వెళ్ళి అవతల వైపుకి వెళ్ళి ఇటు రావాలి. అయితే అక్కడ ఏంటంటే అవతల వైపుకి వెళ్ళినాక అక్కడ వాళ్ళు ఒక పాస్వర్డ్ చెప్తారంట. ఆ పాస్వర్డ్ విని తిరిగి తీసుకొచ్చి ఇక్కడ చెప్పాలి, ప్లస్ ముందు రావాలి. అందరంట ఎవరికి వాడు ముందు, ఎవరు ముందు వద్దాం ట్రై చేస్తారంట. కానీ అక్కడికి వెళ్ళి పరిగెత్తాం ట్రై చేస్తున్నారు, కానీ వెళ్ళి చెప్పింది మీరు వద్దాం ట్రై చేయట్లేదంట. ఆమె 40 మంది పరిగెత్తారు, ఒకడు మాత్రం మెల్లగా వెళ్ళాడు. ఎందుకంటే వాళ్ళందరి నుంచి తెలుసు, నాకు టెన్షన్ ఏం లేదు అని వాడు మెల్లగా పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వీళ్ళు మాత్రం నేను ముందు రావాలి పరిగెత్తారంట. వెళ్ళారు, టక్కన అందుకొని పరిగెత్తుకుంటూ స్పీడ్గా వచ్చారు. నేనే గెలిచాను అన్నాడు అని అందరూ సంతోషపడుతున్నారు. ఆయన వచ్చి అన్నాడు, గెలిచావా, పాస్వర్డ్ చెప్పన్నాడు. అది చెప్పింది పిల్ల. ఆమేన్, హల్లెలూయా, ఆమేన్. ఈ గ్రంథానికి ఉన్న పేరు ఎత్తబడే గ్రంథం, ఎగరవేసుకునే గ్రంథం. కానీ ఎగరవేయాలి అంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకునేంత వరకు ఎదురు చూడాలి పిల్లలు. పైనుండి ఆత్మను పొందేంత వరకు పిల్లలు. ఈరోజు చాలా మంది చేస్తున్న మిస్టేక్ అది. ఆత్మ కోసం ప్రార్థించగల, ఆత్మ కోసం కనిపెట్టకూడలా. పరిశుద్ధాత్మ ఎలా వస్తాడో తెలియదు. అసలు మెయిన్ సమస్య అదే. పెందుకోస సంఘాల దగ్గరికి వెళ్ళండి, మీ భాషల్లో మాట్లాడే పరిశుద్ధాత్మ వచ్చేసింది అనుకుంటా. బాప్టిస్ట్ సంఘం దగ్గరికి వెళ్ళండి, నమ్మిన రోజే పొందామనుకుంటారు. ఎబ్రోన్ సహవాసం దగ్గరికి వెళ్ళండి, మేము మారు మనసు పొందినప్పుడే పరిశుద్ధాత్మ పొందుకున్నామంట. బ్రదర్ దగ్గరికి వెళ్ళండి, మేము పాపాలు ఒప్పుకుందే పరిశుద్ధాత్మ ద్వారా అంట. ఎల్ఈఎఫ్ ఫెలోషిప్ చర్చ్ దగ్గరికి వెళ్ళండి, బాప్టిజం తీసుకునేటప్పుడు మేము ఎంతో పాపాలన్నీ ఒప్పుకొని కొద్ది రోజుల పాటు మా పాపాలన్నీ జ్ఞాపకం చేసుకుని వదిలిపెట్టుకొని మేము బాప్టిజం తీసుకున్నాం, కాబట్టి మేము ఆత్మ పొందుకున్నామంట. మీలో ఎంతమంది తల్లు ఉన్నారు చెప్పండి అమ్మ. తల్లులు, పెళ్ళయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు చేతండి అన్న, చేతించండి. పెళ్ళయ్యి పిల్లలు ఉన్నవాళ్ళు, పిల్లలున్న వాళ్ళు, మీ పిల్లవాడు ఎప్పుడు పుట్టాడో మీకు తెలుసు కదా. డేటు పలానా రోజు పలాంటి అందరూ తెలుసా లేదా? అవునా? తెలియక అప్పుడు నేను పొందానేమో, అప్పుడు నేను పిల్లవాడికి అన్నానేమో, అప్పుడు నేను డెలివరీ అయ్యిందేమో అని ఎవరు అంటారా? అంటావా? నీకు 9 నెలల్లో కడుపులో మోసిన అనుభవం ఉంది, ఆ భారం నొప్పులతో కేకలు వేసి ఆ బిడ్డను ప్రసవించిన అనుభవం ఉంది, లేకపోతే ఆపరేషన్ చేసి ఆ బిడ్డని కడుపులోకి తీసిన అనుభవం ఉంది, మళ్ళా బాగైన అనుభవం ఉంది, ఆ బిడ్డని ఎత్తుకొని చూస్తున్న అనుభవం, ఆ బిడ్డతో నువ్వు ప్రేమతో ఆ బిడ్డతో సహవాసం చేస్తున్న అనుభవం ఉంది. అవునా? అవునా కదా? సేమ్ ప్రవక్త అన్నాడు, పరిశుద్ధాత్మ కూడా అలాగే. నీ హృదయంలో పాప భారం, నీ దేవుడితో సరిగా ఒక భారం, ఒక వేదన, నీ లోపల భారం పెరుగుతూ ఉంటుంది. నన్ను అంగీకరించావు ప్రభా, నన్ను స్వీకరించావు ప్రభా, నన్ను ఒప్పుకున్నావు. చాలా బాధ ఏంటంటే నేను చాలా మంది సాక్ష్యాలు తెలుసుకోవడం నాకు అలవాటు. ఒక్కొక్కరు సాక్ష్యం అడగమన్నప్పుడు ఇంత టైం సాక్ష్యాలు చెప్తారు, కానీ ఎప్పుడు తిరిగి చేర్పించారో చెప్పలేదు. ఒక పాస్టర్ గారు ఆయన పని ఏంటంటే సేవకుల్ని పరిశీలించుట. ఈ ఆంధ్ర తెలంగాణలోకి వెళ్ళి ప్రతి పాస్టర్ టెస్ట్ చేయడం ఆయన పని అంట. టెస్ట్ చేయడం కోసం కారు వేసుకొని వచ్చారు ఎక్కడో నుంచి మా దగ్గరికి. ఎందుకు వచ్చారు అంటే మిమ్మల్ని పరీక్షించడానికి, మీరు కరెక్టో కాదో అన్నాడు. వెరీ గుడ్, మంచిదే, ఉండండి అన్నారు. ఇంతకుముందు ఎవరెవరి దగ్గరికి వెళ్ళారన్నారు, రాజమండ్రి అరుణ్ కుమార్ దగ్గరికి వెళ్ళాం, మలికిపురం పెట్ర దగ్గరికి వెళ్ళాం, వరంగల్ మార్క్ దగ్గరికి వెళ్ళాం అని చెప్తున్నారు. అందరి దగ్గరికి వెళ్ళాం, చిన్న పెద్ద తేడా లేదు. ఏ పాస్టర్ వచ్చినా వాళ్ళని పరీక్షించడమే మా పని అన్నాడు. మీ పరిచయం ఇదేనా అని అడిగాను. అవునన్నాను. 5 రకాల పరిచయాలు, ఇప్పటి పరిచయం ఇప్పుడు వెళ్ళలేదే అన్నాను. అంటే బైబిల్లో లేకపోవచ్చు, కానీ మా హృదయంలో రాయబడింది అన్నారు. అప్పుడే అర్థమవుతుంది. సరే పాప అయినా వచ్చారు, చక్కగా రోజంతా గడిపారు.
ఇంట్లో చాలా చక్కగా ఉన్నారు బ్రదర్, మీరు ఎలా ప్రభువులోకి వచ్చారు చెప్పండి అన్నాను. 2 గంటల సేపు సాక్ష్యం చెప్పాడు. బ్రదర్ మీరు ఎప్పుడు తిరిగి జన్మించారన్నాడు. తిరిగి జన్మించడం లేదు, డైరెక్ట్ మెసేజ్ అంటాడు. మెసేజ్లోకి వచ్చారు అంటలేదు. మెసేజ్ అంటే మీ మైండ్ మారింది, ఒక డాక్టరైన్ మారింది, ఒక సిద్ధాంతం మారింది అంతే. ఒకప్పుడు విగ్రహంలో నమ్మాము, ఇప్పుడు దేవుడి స్వభావం నమ్మాము. ఒకప్పుడు తత్వంలోకి వెళ్ళాము, ఇప్పుడు వికత్వంలోకి వచ్చాము, ఒక దేవుడికి వచ్చాము. నీ మైండ్ మారింది. నీ హృదయంలో పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందామన్నాడు. కొత్తగా పొందడం ఏంటి బ్రదరు, వర్తమానమే అసలు అన్నాడు నాకు. అది వాళ్ళ దృష్టిలో వర్తమానం. వర్తమానం అంటే ఏంటి అన్నారు. ఏముంది అపోస్తల కార్యాలు అన్నాడు అబ్బాయి. అపోస్తల కార్యాల్లో వాళ్ళు పై నుండి పరిశుద్ధాత్మను పొందిన అనుభవం రాయబడిందా లేదా? లేదా? ఆత్మ కొరకు కనిపెట్టారా లేదా? ఆత్మ కొరకు ప్రార్థించారా లేదా? అవునా? అదే కదా అపోస్తల కార్యాలు. పరిశుద్ధాత్మను పొందకుండా వెయిట్ చేయకుండా సమస్త భక్తి వ్యక్తం పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. ఎంతపాడు గురించి మాట్లాడొచ్చు, పరిశుద్ధాత్మ గురించి మాట్లాడకపోతే ఉపయోగం ఏమీ లేదు. ఆమేన్. దేవుని ప్రేమల గురించి నువ్వు మాట్లాడొచ్చు, పరిశుద్ధాత్మ వదిలిపెడితే ఉపయోగం లేదు. నువ్వు పరిశుద్ధాత్మ కొరకు ఎంత ప్రార్థించావు, ఎంత వెయిట్ చేసావు, ఎంత చూసావు, ఇది చాలా ప్రధానం. నమ్మిన నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మ పొందుతున్నా ఎంత బాధాకరం తెలుసా పిల్లరా? పెద్ద పెద్ద సేవకుల్లో చాలా మందిలో కూడా పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందారో తెలియదు. ప్రవక్త దగ్గర ఒక ఆయన క్వశ్చన్ రాశాడు, నేను పరిశుద్ధాత్మను ఎప్పుడు పొందాను నాకు తెలియట్లేదు బ్రదర్, సహాయం చేయగలవా అన్నాడు. అని నేను ఇందాక ఏ ప్రశ్న అడిగాను అదే ప్రశ్న అడిగాను. బ్రదర్ నీకు ఎంతమంది పిల్లలు అన్నాడు. 3 అన్నాడు. మీ ఆవిడని అడుగు డెలివరీ ఎప్పుడు అయ్యిందో. కడుపులో పిల్లవాడు పుట్టినట్టు తెలియకుండా ఉంటుందా? ఏ తల్లి అయినా నర్సులు కానీ వాళ్ళ ఆయన కానీ తెలిసి ఏమంటే నాకు డెలివరీ ఎప్పుడైంది, 2 నెలల 3 నెలల పిల్లవాడు ఎప్పుడు పుట్టాడు, 4 నెలలోనా 5 నెలలోనా, కారిపోయాడా జారిపోయాడా? గుర్తుపెట్టుకుని పిల్లారా, మనుషులకి పశువులకు ఒక తేడా ఉంది డెలివరీలో. పాపం చేసినప్పుడు దేవుడు అన్నాడు నీ గర్భ వేదనను నేను పెంచుదును అన్నాడు. కుక్కలైనా సింహాలైనా గొర్రెలైనా ఏ పశువు జాతిని చూడండి, ఆ పశు జాతిలో ఏ తల్లి కూడా బిడ్డలను కనేటప్పుడు వేదన ఉండదు. మన గేదెలైనా చూడండి, జస్ట్ మనం టాయిలెట్కి వెళ్ళినట్టుగా అలా విసర్జించేస్తాం, సింపుల్గా వచ్చేస్తాం. కనుక మానవ జాతిలోని ఒక తల్లి బిడ్డను లోపల ఎదుగుతూ ఉంటే నొప్పులు పడుతూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది, కాళ్ళు వాస్తూ ఉంటాయి, శరీరం మారిపోతూ ఉంటుంది, వేదనతో ఉంటుంది, నెలలు నిండే కొద్ది తల్లడిల్లిపోతాయి, నడక మారిపోయింది, పరిస్థితి ఇబ్బందిగా ఉంటుంది. ఇక 9 నెలలు వచ్చిన కాళ్ళ నుంచి ఫాల్స్ పెయిన్స్ వస్తూ ఉంటాయి, భయంకరంగా వేదన ఉంటుంది. ఇక డెలివరీ రోజు ఆ డెలివరీ లేబర్ రూమ్లో తల్లి ఆ బిడ్డను లోపల కదులుతూ వస్తుంటే బాడీలో ఎముకలన్నీ కదిలిపోతా, నరాలు జుజుమను ఆదుతూ నొప్పితో బాధతో భయంకరంగా కేకలు పెట్టి వేదంతో పిల్లలను కంటది. ఆ బిడ్డ బయటకు వచ్చినాకే ఆ వేదన ఆగిపోయింది. అవునా కదా? ఏ జంతువుకి లేదు, ఏ పశు జాతిలో కానీ పక్షి జాతిలో కానీ. పక్షులు అంటే కొన్ని పిల్లలు కానీ మిగిలినవన్నీ గుడ్లే. కానీ అనేక జంతువుల్లో పిల్లలు కానీ అనేకమైన జంతువుల్లో తల్లులు ఉన్నాయి. కానీ ఏది కూడా ఇంత వేదంతో కలదు, ఒక్క మానవ తల్లి మాత్రమే. ఆమె ఎందుకంటే ఈ జన్మ ఎలాగో ఆత్మీయ జన్మ కూడా అలాగే. నీలో పాపపు ప్రసవ వేదం లేకుండా నువ్వు తప్పు చేస్తున్నావు మనస్సాక్షిని పుచ్చుతూ బాధపడుతూ దేవుడి కోసం సరిగ్గా బ్రతకాలని ఆశ ఉంటుంది, బ్రతకలేకపోతుంటావు. అబద్ధం చెప్తావు మళ్ళీ వచ్చి బాధపడతావు, తప్పు చేస్తావు మళ్ళీ వేదన పడుతుంటావు. ఇటువంటి స్ట్రగుల్ ఏమీ లేకుండా మంచి తిరిగి జన్మించాడు అంటే అసాధ్యం. దేవుళ్ళ బ్రతకాలి ప్రభు, నా వల్ల కావట్లేదు ప్రభు, శక్తిని నన్ను బలపరచు ప్రభు. ఈ వేదన నీలో స్ట్రగుల్ అవ్వకుండా నువ్వు తిరిగి జన్మించలేవు పిల్లలు. అదే వాళ్ళు ఎప్పుడు వేదన పడ్డారో తెలియదు కనుక వేదన ఎప్పుడు పోయిందో తెలియదు, పాప భారాన్ని ఎప్పుడు అనుభవించారో తెలియదు కనుక భారం ఎప్పుడు పోయిందో తెలియదు. ఆ భారంతో ఫీల్ అయినప్పుడు దేవుడు పాపాలు క్షమించాడు అన్న రోజు మనసులో భారం అంతా పోయి పై నుండి ఆత్మ వచ్చి దేవుడి శాంతిని అలుముకొని
దేవునితో నిత్యం ఉంటానని ఆత్మ నీలో కదులుతూ నువ్వు వెళ్తున్న కొద్ది లోపల ఆత్మ స్పందనలు ఆత్మ కదలికలు నువ్వు చూస్తూ ఉంటుంటే మా బాహ్య పురుషుడు కుసించిపోతున్నా లోపల పురుషుడు నూతన పురుషుడు అనుభవం వస్తుంది పిల్లలు. ఆమేన్. హల్లెలూయా. దాని కొరకు వెయిట్ చేయకుండా ఎగిరిపోయే పుస్తకం గురించి ఎత్తపాడు గురించి మాట్లాడటం ఉపయోగం ఏమీ లేదు. ఆమేన్. హల్లెలూయా. అందుకే అన్నిటికీ టైం పెట్టాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ పొందటం మొదటి టైము. ఈ 7వ టైం అయితే పిల్లరా నీ ఆత్మను పైకి లేపటమే కాదు నీ దేహాన్ని కూడా మార్చి పైకి లేపే టైం పిల్లరా. హల్లెలూయా. కోల్పోయిన ఆస్తి మొత్తం తిరిగి ఇచ్చే టైం ఇది. ఆమేన్. ఆదాము భూమి మీద ఉంటే ఎలా ఉండిందో ప్రపంచానికి ఇప్పుడు చూపించబోతున్నాడు దేవుడు. కాబట్టి అంటాడు చివరి దినాల్లో ఈ గ్రంథం పూర్తిగా విప్పబడి మన దగ్గర తీసుకొచ్చి బైబిల్లోని మర్మాలను 7వ దూత ద్వారా మనకు తెలియజేసిన తర్వాత పిల్లరా కడవరి వర్షం అనబడి ఒక 3వ వైపు కొమ్మరించబడబోతుంది అంటాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ శక్తి పూర్తిగా కొమ్మరించబడినప్పుడు పిల్లరా ఏదేం తోటలో ఉన్న ఆదాముకి ప్యాంటు చొక్కా వేసి విజయవాడ వదిలిపెడితే ఎలా ఉంటాడో అలా ఉంటుంది అన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఒక మాట చెప్పి ముగిస్తా. అంటాడు ఎత్తబాటుకు ముందు దేవుడు ప్రపంచాన్ని కొంతమంది కాళ్ళ దగ్గర పడైపోతున్నాడు. 1959 చెప్పిన మాట is going to make the world to fall at the feet of few believers. కొంతమంది కాళ్ళ దగ్గర ప్రపంచాన్ని కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు. దేవుని ఆత్మశక్తి ఎంత బలమైందో ఎంత పవర్ఫుల్లో లోకానికి మరొకసారి చూపబోతుంది. హల్లెలూయా. కానీ అవన్నీ పొందాలంటే ముందు పరిశుద్ధాత్మను పొంది ఉండాలి. పాపంతో వేదన పడి పాప క్షమాపణ పొందుకున్న అనుభవం పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం ఉండాలి. హల్లెలూయా. అప్పుడే ఎగిరిపోయే పుస్తకంలో నువ్వు రాగలవు, ఎత్తబాటులో ఉండగలవు పిల్లలు. హల్లెలూయా. ఒకవేళ అలా లేకుండా గ్రంథాన్ని పట్టుకున్నావు అనుకో ఈ గ్రంథం నేను అటు ఇటు ఏటేసి ఈ గ్రంథం కొన్ని చంపిద్దాయి. ఈ గ్రంథం ఎవరిలో చంపిద్దాయా అంటే 2 పేర్లు రాశాడు. దొంగల ఇళ్లలోను అప్రమాణికుల ఇళ్లలోను అంట. అదేంటి విగ్రహానికి ఇళ్ళలో లేదు, నరకత్తి వాళ్ళ ఇళ్ళలో లేదు, వ్యభిచారుల ఇళ్ళలో లేదు, దొంగలు ఎందుకన్నాడు? ఎందుకంటే పిల్లరా ముందు విశ్వాసులు చెడిపోవడానికి కారణం ఏంటంటే విశ్వాసుల కంటే పెద్ద దొంగలు ఎవరు ఉంటారంటే పాస్టర్లు. అవునా? ఎవడైనా మనుషుల దగ్గర దొంగతనం చేస్తారు, పాస్టర్లు దేవుడి దగ్గర దొంగతనం చేస్తారు. ఆనాడు యెరూషలేములోకి వచ్చి దేవుడు అంటాడు శిష్యులు అన్నారు, ప్రభువా చర్చి చూసావా ఎంత వండర్ఫుల్గా కట్టారు, ఇన్ని కోట్లు పెట్టి కట్టారు ప్రభువా, ఎంత బిల్డింగ్, ఎన్ని వరుసల రాళ్ళు, లోపల ఎంత బంగారం. మనది ప్రభువా ప్రభాంతర పండు మీద 3 గుడిసెలు అనుకున్నాం, చిట్టు కాలేదు ప్రభువా. ఇక్కడ చూసావా నాయన సూపర్, మనది ఎప్పుడు ప్రభు ఎంత పెద్ద చర్చి అన్నాడు. అప్పుడు దేవుడి చెప్పాడు మాట చెప్పాడు, ఈ చర్చి మొత్తం కూలిపో, ఈ చర్చి ఇప్పుడు ఎలా ఉందో మీరు చూస్తున్నారు, మీరు ఏం జరగకపోతుందో నేను చూస్తున్నాను. అంతే అలా వాళ్ళందరూ వచ్చారు. మా చర్చిలు గొప్ప గొప్ప అనుకుంటా వాళ్ళందరూ పరిశీల సంఘాలు, సద్దుకాయల సంఘాలు, హేరోదీల సంఘాలు, అశ్వినీయుల సంఘాలు. అశ్వినీయులు అంటే అందరూ పెట్టి గుహలో ఉండేవాళ్ళు అంటారు. వాళ్ళు అంటే మన ఇప్పుడు దైవస్వరూపి బ్యాచ్ అన్నమాట అశ్వినీయుల ఆత్మ. సరే వీళ్ళందరూ చూసేసి ప్రభు ఏమన్నాడు, నా మందిరం సమస్త ప్రార్థనా మందిరం అనబడును. అని మీరు ఏం చేశారంటే చర్చి మొత్తాన్ని దొంగలతోనూ దోచుకుని వారితో నింపేశారు. ఇంగ్లీష్ అయితే తెలుగులో సారీ హిందీలో అయితే డాకు సేపరది అన్నాడు. డాకు అంట, డాకు అంటే దోచుకుని వాడు. వాళ్ళు అన్నారు హైపా ప్రధాన యాజకుడు అంటే దేవుడు పెద్ద దొంగ అన్న మహా దొంగ, పరిశీలన సంఘాలు దొంగలు. ఏసో జాగ్రత్తగా మాట్లాడు, దొంగతనం మా ఇంట పంట లేదు, మేము 13 ఏళ్ళకి సేవలోకి వచ్చాం, మా దొంగ సంఘాలు కట్టినాయి. ఏసో నువ్వు ఏం చేసావు, మేము ఎంతో మంది నడిపించాం, జాగ్రత్త, మమ్మల్ని దొంగలు అంటావా అని ఆ రోజు ప్రభు మీదకి వచ్చారు. అన్నారు మీరు మామూలు దొంగలు కాదు పరిశీలారా, మీరు మహా దొంగలు. ఎవడైనా మహా ఉంటే ఇల్లు కొట్టేస్తాడు, సరే మహా ఉంటే కారు తాళం బైక్ కొట్టేస్తారు, బైక్ తాళం దొంగలు బైక్ కొట్టుకెళ్ళిపోతారు, కారు తాళం దొంగలు ఇచ్చి కారు కొట్టుకెళ్ళిపోతారు. మీరు దేవుడు రాజ్యం తాళం లేపేశారు బాబు, మీరు మామూలు కాదు.
దేవుడు రాజ్యపు తాళపు చెవులు దొంగిలించిన దొంగలు వీళ్ళందరూ. దేవుడు రాజ్యపు తాళపు చెవులు ఏంటి పిల్లారా? మారు మనస్సు, పాపక్షమాపణ, దేవుడు ఒక్కడే విశ్వాసం, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఈ పాసాలు మొత్తం బాప్తిస్మాన్ని దొంగిలించి పడేశాడు. దేవుడు ఒక్కడే బోర్డు దొంగిలించి పడేశాడు. మామూలు కాదు, మహా దొంగల పంపడే. సతీష్ కుమార్ వేళ పొరపాటు టీవీ 9లో కానీ ఎక్కడికి వెళ్ళి ఇలా ప్రసంగం చేయనుకున్నాయి అయిపోయా. నెక్స్ట్ వాడిని తీసుకెళ్ళి జైలు పడేస్తారు. పాస్టర్ల మీటింగ్లోకి వెళ్ళి పాపం అప్పుడు బొంబాయిలో ఒక బ్రదర్ ఐపీసీ చూసి వర్తమానంలోకి వచ్చాడు అని చెప్పాను. ఐపీసీ అన్నారు అంటే ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ అన్నారు. ఇది ఇండియన్ పెంటికోస్టల్ చర్చ్ కాదు, ఇక్కడ ఇండియన్ పేనల్ చర్చ్ అని చెప్పాను. అంతేనా? అర్థం కాలేదా? ఇంకా చెప్తాను, ఇంకా చెప్పి హిందీలో చెప్పాను. ఇక్కడ ఈ దొంగలు చర్చ్ అన్నాడు. ఏందన్నాడు? ఈయన ఎవరు అన్నాడు? దొంగ అన్నాడు. ఈయన మహా దొంగ అన్నాడు. మా పెద్దయ్య గారు అన్నాడు వీడు గజ దొంగ అని చెప్పాను. ఎందుకు దొంగ? ఏ దొంగ ఇచ్చాడు మా అయ్య గారు అన్నాడు. ఎవడైనా వాడి దగ్గర దొంగలిస్తాడు. నేను వెళ్ళిపోయి దేవుడి దగ్గర తాళ దొంగలించుకొచ్చాను. దేవుడు నా చెప్ప తాళ దొంగలించారు బాబు వీళ్ళని వివరణ చెప్పాను. చెప్పిన తర్వాత అబ్బాయి వెళ్ళి వాళ్ళ పాస్టర్ల మీటింగ్లో 350 మంది పాస్టర్లో ప్రసంగం స్టార్ట్ చేశాడు. ప్రియమైన పాస్టర్లకు, దైవ దొంగలకు, దేవుని దగ్గర దోచుకొని మీ అందరికీ, దేవుని రాజ్యపు తాళపు చెవులు ఎత్తికెళ్ళిన మీ అందరికీ వందనాలు చెప్పటం న్యాయం కాదు కనుక మీ అందరికీ దేవుడి కృప కలుగును కాక అని చెప్తూ అని ప్రసంగం స్టార్ట్ చేశాడు. కాబట్టి సత్యం చెప్పినందున మీకు శత్రువుని అయితే అన్నట్టుగా పిల్లారా. నాకు ముంబైలో మా చిత్రంలో సాధు బ్రదర్ ఉండేవాడు. ఆయన స్వామీజీ 9 ఏళ్ల వయసులో సన్యాసంలోకి వెళ్ళిపోయి అలాంటి వ్యక్తి ప్రభువులోకి వచ్చాడు. ప్రభువులోకి వచ్చినాక అప్పుడే కొత్తగా నమ్ముతున్నాడు. ఏం చెప్తుంది పట్టుకుంటాడు అన్నమాట. కొత్తగా వచ్చిన వ్యక్తి బైబిల్ నమ్మిన తర్వాత మొత్తం దేవుడు రక్షించాడు, మొత్తం వదిలేసి బాబా గేబా అన్ని వదిలేసి విశ్వాసిగా మారిపోయాడు. ఆయన కట్టిన మందిరాన్ని ఆయన కూల్చాడు. పెద్ద మందిరం ఉన్నాయి. సాధుజీ క్యో సభో ఎందుకు కూల్చేస్తామని అడిగారు. అంటే చెప్పాడు వీళ్ళు దేవుళ్ళు కాదు అని చెప్పాడు. వీళ్ళు దెయ్యాలు, దేవుడు వేష వేసుకుని చెప్పాడు. ఆయన కొట్టారు పాపం. ఆయన ఫస్ట్ ఊరుకుని ఉంటారు, తర్వాత వచ్చి కొట్టారు. తర్వాత క్రైస్తవుడు అయ్యాడు. క్రైస్తవుడు అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోయి క్రిస్మస్ అనగా వచ్చి పాస్టర్ గారు హ్యాపీ క్రిస్మస్ అన్నాడు. ఆగి ఏమి హ్యాపీ క్రిస్మస్? బైబుల్లో క్రిస్మస్ ఎక్కడ ఉంది? బైబుల్లో ఇదే ఉందన్నాడు. ఏంటి క్రిస్మస్ లేదా అన్నాడు. లేదు అన్నాడు. బైబుల్లో క్రిస్మస్ అస్సలు లేదా అన్నాడు. అస్సలు లేదయ్యా బాబు అన్నాడు. అనగా నిజం అనగానే కొంచెం 10 నిమిషాలు వాక్యం చెప్పాను. ఇక అయిపోయింది, బయలుదేరి వెళ్తున్నాడు. ఆయనకి వాక్యం చెప్పాడు. కలిసాడు క్రిస్టియన్ పాస్టర్. హ్యాపీ క్రిస్మస్ సాధు భాయ్ అన్నాడు. ఎదరే ఎదరే ఎక్కడ ఎక్కడ క్రిస్మస్ పాప ఏం చెప్తారనమాట. ప్రమాదం పిల్లారా. మన నిర్దోషమైన మార్గం వివేకంతో వెళ్ళాలి. ఆమె అమాయకత్వం బాబు అందరి దగ్గర చెప్పేవాడు చెప్పేవాడు బాబు. ప్రమాదం కాబట్టి నిజంగా వెళ్ళి యేసు ప్రభు మరి ఆ రోజు చర్చిలో అందరిని కూర్చొని ఆ రోజు మీరు దొంగలు 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 అంటే ఎట్లా ఉంది? విశ్వాసం దొంగిలించేస్తుంది. ఎంత ప్రమాదం పిల్లలు. ఇప్పుడు గవర్నమెంట్ ఉదాహరణకి బస్సులో ప్రయాణం ఫ్రీ అని ఉందనుకున్నాం. ఒక ఊర్లో ఫోన్లు లేవు, టీవీలు లేవు, ఏమీ లేవు, అది అనుకున్నాం. ఆ విషయం తెలియక వాళ్ళకి వీళ్ళకి తెలియదు అని చెప్పేసి ఆ ఊర్లో ఉన్న ఆ ఊరికి ఒకే ఒక బస్సు వచ్చింది అనుకున్నాం. ఆ బస్సోడు ఇలా తెలియదు అని చెప్పేసి వాళ్ళని మోసం చేసి బస్సులో డబ్బులు ఛార్జ్ అంతా వసూలు చేసి అలాగే ఉంటే గవర్నమెంట్ ఏం చేసి తెలిసిన రోజు అంత పనిష్మెంట్ ఇస్తుందా లేదు? వాడికి తెలియకపోవచ్చు, నేను తెలుసు. వాడు తెలిసినప్పుడు అడిగారు పొరపాటున వచ్చి మొన్న వెళ్ళిపోతే టౌన్లో ఒక బస్సులోకి వెళ్ళిపోతే వాళ్ళు ఫ్రీ అన్నారు అన్నారంటే ఏంట్రా ఫ్రీ అని తిరిగి ఎలా ఉంటానికి? సేమ్ అలాగే నీ దేవుడైన యెహోవాను స్వస్థపరచువాడని నేనే అన్నాడు. సమస్త రోగాలు కూడా స్వస్థపరుస్తాను అన్నాడు. అవునా? ఈరోజు కొన్ని సంఘాలు స్వస్థతలు లేవు అని చెప్పి స్టార్ట్ చేస్తారు. మరి ఇంకా పీడి సుందరరావు బ్యాచ్ అవుతుంది, జయశాలి గారి బ్యాచ్. వాళ్ళు అంటారు ఆయనైతే మరీ దానికి ఛాలెంజ్ చేస్తాడు. ఎవడరా స్వస్థతలు నేను చెప్పిన గడుగ్గా అంటాడు. ఎవరైనా స్వస్థతలు లేవు అని ప్రజల విశ్వాసాన్ని దొంగిలిస్తున్న ఒక దొంగ. ఆ
అద్భుతం కోసం ఎదురు చూస్తున్నాం. ఏం అద్భుతాలు అమ్మ అయిపోయి అంటారు కొందరు. అంటే ఎవరు? విశ్వాసాన్ని దొంగిలించు. వర్తమానంలో కూడా ఉన్నారు. 9 కృపావరాలు ఉన్నాయి ఉంటారు. అందరూ వచ్చి కృపావరాలు అయిపోయినాయి, టైం అయిపోయింది. ఎప్పుడైపోయింది బ్రదర్? ఎప్పుడో అయిపోయింది. 63లో అయిపోయిన అంటాడు అప్పుడు. 63లో వరాలు అయిపోతే ప్రాప్తి 65 దాకా ఎందుకు తర్వాత కూడా ఎందుకున్నాయి? మనం వచ్చిన అపోస్తల బోధలోకి కదా, కడవరి వర్షంలో మరి వరాలు పనిచేస్తే ప్రాప్తి చెప్పాడు కదా, అవునా? ఎంతపడే వరకు బైబిల్లో దేవుడు ఇచ్చిన ప్రతి ఆయుధం మనకు అవసరం. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన దొంగిలించే దొంగలు ఉంటారు కొందరు. వర్తమానంలో కూడా ఉన్నారు. కొన్ని సంఘాలు ఉన్నాయి. ప్రార్థన ఏందా? ప్రార్థన మరి పీడి సుందరరావు గారికి మరీ చెప్తాడు, ప్రార్థన ఏంటి నా ప్రార్థన అని చెప్తాను. వీడియో వింటే ఉండొచ్చు. ఆయన దర్శనం ఏంటంటే పీడి సుందరరావు దర్శనం ప్రశాంతంగా పరలోకంలో దేవుడు ఇలా కూర్చుంటే మిఖాయిలు, గాబ్రియలు, సరాకులు, కెరుగులు వచ్చి పరిశుద్ధుడు పరిశుద్ధుడు ప్రభువా, గొప్ప దేవుడా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, ప్రభువు గొప్పవాడు, ప్రభువు గొప్పవాడు, మహిమగల దేవుడు, మహిమగల దేవుడు పొగుడుతుంటే భూమి మీద ఎవడో కూర్చొని యేసయ్యా అంటే దేవుడికి ఎంతో బాధగా ఉంటుందంట. పరలోకంలో ప్రశాంతంగా ఉంటున్న దేవుణ్ణి వీడు ఉదయాన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు. పిల్లలు ప్రార్థన అంటే అది నిజమా? ప్రార్థన దేవుని డిస్టర్బ్ చేసిద్దా? ఆయన అంటాడు ప్రశాంతంగా పరలోకంలో. ఆయన ఉద్దేశం ఏంటంటే నిద్రపోతున్న వాళ్ళు లేపినట్టుగా దేవుడు పరలోకంలో స్తుతులతో ఉంటుంటానంట. విశ్వాస అనేవాడు ప్రార్థించి దేవుడు డిస్టర్బ్ చేస్తాడట. ఎవరిల్లు? ప్రార్థన దొంగిలించే పెద్ద దొంగలు. ఆయనే ప్రార్థన చెయ్యువాడు, ఆయనే ప్రార్థన ఆలకించేవాడు. అవునా? ఆయన భూమి మీదగా ఉన్న దినముల్లో చెప్పశక్యము కానీ మూలుగులతో ప్రార్థన చేశాడు. గెస్సమనే తోటలు ఏం చేశాడు? ఆయన చెమట రక్తంగా మారేంతగా ప్రార్థన చేశాడు. అవునా? దేవుడే ప్రార్థన చేసేవాడు, ప్రార్థన నేర్పించాడు. అపోస్తల బోధ ఎందును, సహవాసం ఎందును, టిపించడం ఎందును, ప్రార్థన చేయడం ఎందును రాయబడింది. ప్రార్థన దొంగిలించే దొంగలు. అవునా? హల్లెలూయా. అంతేకాదు ఉపవాసాలు దొంగిలించే దొంగలు. వర్తమానంలో కూడా ఒక బ్యాచ్ ఉన్నారు. ఎలాంటి పెళ్లి కుమారుడు ఉండగా పెళ్లింటి వారు ఉపవాసం ఉండరా? ఎందుకు వస్తే ఉపవాసం ఏందయ్యా? 2015లో మొదటిసారి నేను ఆంధ్రాకి వచ్చినప్పుడు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాలోకి వెళ్ళిపోయి వాక్యం యొక్క ఉపవాసం గురించి చెప్తుంటే అక్కడ చాలా మందికి వచ్చినా మనం కూడా ఉపవాసం చేయొచ్చు సార్, మనం కూడా ఉపవాసం ఉండొచ్చా అన్నాను. ఏ నువ్వు పాపాన్ని చేసి పరలోకానికి వెళ్ళావా? ఎందుకు ఉపవాసం? అసలు విచిత్రం విచిత్రం వెళ్ళారా? ఉపవాసం ఏంటి, ఉపవాసం ఏంటి అన్నారు. నేను ఒకటే మాట, పెళ్లి కుమారుడు ఉండగా పెళ్లింటి వారు ఉపవాసం ఉందిరా అని ఉపవాసాన్ని దొంగిలించే పెద్ద దొంగలు. ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందా పిల్లారా? దొంగల ఇళ్లలో ఈ దేవుడు ఒక్కడే అని చెప్తుంటే 10 మంది దేవుళ్ళు అంటే ఎవరాడు చెప్పాలి? హల్లెలూయా. సృష్టికర్త ఏకైక దేవుడు, 3 దేవుళ్ళు అని చెప్తా ఉంటారు. ఎవరు వాళ్ళు? విశ్వాసాన్ని దొంగిలించే దొంగలే. ఈ దొంగలను మాత్రం ఈ గ్రంథం అంట అటు ఇటు వేసి వాడికి మొత్తాన్ని లేపిద్దాం. పిల్లలు 5 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, 5 ఫ్లోర్లోకి వచ్చినాడు. గ్రంథమా నన్ను ఎత్తబాటులో తీసుకెళ్ళంటే తీసుకెళ్ళి ఇస్రేసి కొట్టింది, వచ్చి సోఫా పోయింది. అమ్మ 20,000 సోఫా, గ్రంథమా సోఫా పోయింది అనగానే అయితే రాటది మళ్ళీ కొంచెం పైకి లేపింది, తీసుకెళ్ళి పై నుంచి బెడ్డ మీద వేసి కొట్టింది, బెడ్డ కొట్టింది, తీసుకెళ్ళి ఒక్కోటి కొట్టి పై అంతా వదిలి పెట్టదు. ఆడి మిషన్తో వాడి దాంతో వాడంతా కూర్చుకుంటా వాడికి నీటి పునాదులు కూడా బైబిల్ రాయబడింది. గ్రంథము ఎత్తపాడుకు తీసుకెళ్లే గ్రంథమే, కానీ దొంగలకి ఏమో కూల్చే గ్రంథమే. ఆమేన్. అప్రమాణికులు కూడా పెద్ద లిస్ట్ కానీ సరే క్లోజ్ చేస్తున్నాను. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. సో చాలా ప్రాముఖ్యత. అసలు మెయిన్ ఈ గ్రంథము, ఇది ఎత్తబడే గ్రంథము, ఎత్తబాటుకు తీసుకెళ్లే గ్రంథం. కానీ పరిశుద్ధాత్మను పొందిన వాడు ఎత్తబాటులోకి వెళ్ళగలడు. వెళ్ళని వాడికి అంత పెద్ద ప్రమాదకరమైన గ్రంథం కూడా. ఒకసారి చూడండి, కరెంటు చక్కగా అనేక గ్రామాలను వెలిగించగలదు, అనేక చీకటి వెలుగుగా మార్చగలదు, అని ఉపయోగపడగలదు. అవునా? ఇదే కరెంటు మనిషిని చంపగలదు కూడా, ఎంతో సులువుగా చంపగలదు. ఒక మనిషిని కట్టెలతో కొట్టి చంపాలని చాలా టైం పడుతుంది, కత్తులతో పొడిచి చంపాలని టైం పడుతుంది. కరెంటు సులువుగా చంపేసింది. ఒక్క 5 నిమిషాలు చాలు దానికి, 5 నిమిషాలు అవసరం. పెద్ద కరెంట్ అయితే జస్ట్ ఒక
హాఫ్ సెకండ్ చాలు. రైల్వే కరెంట్ అనుకో, ఒక రోజు ఒక చోట చూశాను, వాడు ఎంత చుంటారంటే అన్ని పనులు చేస్తుంటాడు. వాడు పైకి వెళ్ళి పై నుంచి రైల్వే వైర్ మీద పాస్ పోస్తే ఏమైతే టెస్ట్ చేద్దామని చెప్పి బయట విరాననే ప్రాంతం, వాడు పైకి వెళ్ళిపోయి అందరి ముందు దాని మీద పాస్ పోసాడు. అట్లా వెళ్ళాడు, తాకింది పిల్లడు, స్పాట్ కలిపి తెచ్చిపోయాడు. 25,000 ఓట్లు, ఇది 230 ఓట్లు. కరెంటు నిన్ను కాపాడుద్ది, పవర్ ఉంది. ఇదే కరెంటు నిన్ను చంపగలదు. ఈ వాక్యం జీవగ్రంథం, జీవాన్ని ఇచ్చింది. కానీ ఇదే వాక్యం మనుషులకి మరణాన్ని కూడా తెచ్చింది. నోవహు కూడా ప్రపంచాన్ని కాపాడింది, జంతువులన్నింటినీ కాపాడింది. అదే కూడా మిగిలిన జంతువులు చంపేసింది. నోవహు కుటుంబాన్ని కాపాడింది, మిగిలిన కుటుంబాన్ని చంపేసింది. ఈ గ్రంథం జీవగ్రంథమే, కానీ అన్నిపులకి ఇది మరణ గ్రంథం కూడా. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఈ గ్రంథం ఎత్తపాటు తీసుకెళ్లే గ్రంథమే, అనేకుల్ని విడవబెట్టి వాళ్ళని భూమి మీద నాశనం చేసే గ్రంథం కూడా ఇది. పాత నిబంధనలో కంటే కూడా దేవుడు కొత్త నిబంధనలో చాలా అర్థమైతే. హల్లెలూయా. మనం గుర్తుపడదాం, దేవుడి చేతిలో పడకుండా వెయిట్ చేసి పరిశుద్ధాత్మను పొందుకుని పిల్లలు చాలా ఇంపార్టెంట్. 3వ ఈడ్పు దగ్గర అయ్యే కొద్దీ ప్రభు చెప్పాడు, చర్చిల్లోకి ఆరోగ్యంగా వచ్చి డెడ్ బాడీగా బయటికి వెళ్ళిపోతారు. పిల్లమెల్లగా దగ్గర అయ్యే కొద్దీ చర్చిల్లోనే చచ్చిపోతారంట. నొప్పి స్టార్ట్ అయితే ఇంటికి వెళ్ళి చచ్చిపోతారు. రక్షించబడాల్సిన చర్చిల్లో మనుషులు డెడ్ బాడీగా లేచిపోతారు. ఎందుకు అంటే పరిశుద్ధాత్మను పొందుకోకుండా, ఆత్మ కొరకు ప్రార్థించకుండా, ఆత్మ కొరకు మొర్ర పెట్టకుండా, నిర్లక్ష్యం చేస్తూ, మోసం చేస్తూ, మోసపోతూ, 10 మందిని మోసం చేస్తూ, దేవునితో ఆటలు ఆడుకున్నాం. చాలా బాగా నాకు చాలా డౌట్లు. మనం చూస్తాం, నేను ఆత్మను పొందుకున్నాడా, నేను ఆత్మను పొందుకున్నాడా, చాలా బాధ. చాలా బాధ. ఎందుకు ఆత్మ కోసం ప్రార్థించట్లేదు? ఒకసారి చెప్పు, మనం పిచ్చోళ్ళు అవుతున్నావా, లేకపోతే నిజంగా ప్రజలకు నిర్లక్ష్యం వస్తుందా? ఎంత బాధాకరమైనది. నేను ఎంతమందికి బోధించినా నేను విడవబడితే నా పరిస్థితి ఏంటి? భయపడటం లేదు. ఎంతమందికి బోధించినాక నేనే భ్రష్టుని అయిపోతానేమో అని. నిశ్చయిత ఆత్మను పొందుకున్న వాళ్ళు నమ్మిన నాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్మను పొందితిరా. పొందకపోతే మీ భక్తి వ్యర్థం, మీ ప్రార్థన వ్యర్థం, మీ ఆరాధన వ్యర్థం, ఇలా గంటల కూర్చోవడం వ్యర్థం, మనం పాడిన పాటలు వ్యర్థం, అన్ని వ్యర్థం. ఏం ఉపయోగం ఉంది? వీటికంటే దేవుని తెలియని వాడు బెటర్ అవుతాడు. ఆమేన్. ఎంత కష్టపడి, ఎంత ప్రయాసపడి, ఎంత వాక్యాన్ని విని కూడా ఆత్మను పొందుకోకపోతే మనకంటే అధములై కూడా ఉండదు సుమా. ఆమేన్. అవి నిర్లక్ష్యం చేయకండి, దేవుని కృపను పొందుకుందాం. అందులో ఇష్టపడదాం. చాలా పరిశుద్ధాత్మ కోసం ప్రార్థిద్దాం. ఆత్మతో నింపబడ్డ కోసం మెయిన్ కనిపెడదాం. ఎవరు కూడా విడమనకుండా పిల్లలు ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోవాలి. ప్రతి ఒక్కరు ఆత్మతో ముద్రించబడాలి. అది దేవుని కోరిక పిల్లలు. ఒకవేళ ఈ రోజు తీర్మానం చేసుకో, ప్రభా నేను ఆత్మను పొందుకోవాలి, పొందుకున్న నిశ్చయిత కావాలి నాయన, ఆ నిశ్చయిత వచ్చేప్పుడు విడిచిపెట్టను ప్రభా అని ఒక తీర్మానం ఇక్కడ నుంచి వెళ్ళి సోదరుడు దేవుడి కృప నీకు చూపును గాక. ఒకవేళ అటువంటి తీర్మానం తీసుకుంటే ఆత్మను పొందుకున్నాను అని నిశ్చయిత నాకు వచ్చే వరకు నేను ప్రార్థిస్తాను ప్రభా అని ఒకవేళ నువ్వు నిర్ణయం తీసుకుంటే చేయెత్తి దేవునికి చూపించు, నీకోసం ప్రార్థన చేస్తాను. ఎంతమంది ఆశపడుతున్నారు అటువంటి ప్రార్థించాలని, ఆత్మను పొందుకోవాలి ఎంతమంది ఆశపడుతున్నారు, ఎంతమంది దానంగా ఉంది, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 మహిమగల దేవుడా, మహిమగల దేవుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, సర్వాధికారమైన దేవుడా, సర్వకృపానిధిమైన తండ్రి నీకే స్తోత్రము నాయన. విడిపని దేవుడా, ఎడబాయిన దేవుడా, మహిమ కలిగిన దేవుడా, ఆది సంబుధుడా నాయన, ఆత్మ లేని వాడు నా వాడే కాదన్నావు నాయన. అందుకే తీర్పు రోజు నువ్వు ఎవరు నేను ఎరుగనన్నావు ప్రభు. దేవా దేవా, ఆ విధంగా మేము విడబడకూడదు నాయన. ఓ ఆత్మ లేకుండా ఉండకూడదు నాయన. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకోవాలి, ప్రతి ఒక్కరు ఎగరబడే పుస్తకంలోకి రావాలి, ప్రతి ఒక్కరు ఎత్తబాటులోకి రావాలి. లేకపోతే ఈ గ్రంథమే, ఈ వాక్యమే మనం నాశనం చేస్తుంది నాయన. ఈ వర్తమానమే మాకు దిప్పు తీరుస్తుంది ప్రభు. ఓ ఈ ప్రసంగాలే మాకు దోషాన్ని మోపుతాయి ప్రభు. దేవా సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి. ఈ చిన్న సంఘంలో ఎవరు విడబడకూడదు ప్రభు, ఎవరు జారిపోకూడదు నాయన, ఎవరు విడబడకూడదు ఆయన సహాయం చేయండి. కృప చూపండి నాయన, సేవకునిపై కృప చూపండి, మా అందరిపై కృప చూపమని సమస్త మహిమ ఘనత ప్రభావాన్ని నీకే చెల్లిస్తాం. యేసుక్రీస్తు అనే నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు.
ఒక నిమిషం కూర్చుంది. దేవునికి మహిమ కలుగుతుంది. ఆమె దయచేసి కూర్చున్నా. దేవుని